మనం మంచి చేసేది, పుణ్యాన్ని సంపాదించుకునేది కొంత అయితే, తెలియకుండా ఇది మంచే చేస్తున్నాము అనుకునేటటువంటి గొప్ప భ్రమలో, అమాయకత్వంలో, అజ్ఞానంలో పేర్చుకునేటటువంటి పాపం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకని మన జోలికి అటువంటిది రాకుండా ఉండడం ఎలా అనే దానికోసమనే మనం ఈ గరుడ పురాణం అనేటటువంటి దానిని తెలుసుకోవటానికని, పంచుకోవటం కోసమని ఉద్యుక్తులమయ్యాం. కనుక ఈ రోజు నుంచి 20 రోజులు దరిదాపు, ఎక్కువ అవ్వచ్చు, తక్కువ కూడా ఇవ్వచ్చు. మనం మినిమం అని పెట్టుకున్నామంత, తక్కువలో కూడా అయిపోతుంది. అయితే ఈ 20 రోజుల్లో ఏదన్నా చెప్పేటప్పుడు మాట్లాడుకోవటం, అదే పనిగా గోలగా వెళ్ళిపోవటం చేయకుండా ఉంటే ఎంతగా పాపం అక్కడెక్కడి నుంచో మమ్మల్ని ఇక్కడ దాకా మీరు తెచ్చుకున్నారు. ఎంతో శ్రమ కోర్చారు మీరు, మేం కాదు, మీరే శ్రమ కోర్చి రప్పించుకున్నారు. కనుక ఆ శ్రమకి విలువ ఉండాలి, విలువ లేకుండా అయిపోకూడదు కదా. ఇక మా సంగతి అంటారా, మాకు ఎక్కడున్నా ఆ విలువ ఆటోమేటిక్గా ఉంటుంది. ఎందుకంటే గరుడ పురాణం ఇప్పటికి మేము 100 సార్లు చెప్పేశాం కనుక మాకు సంతృప్తి ఉంటుంది. ఇంత చెప్పినా సంతృప్తే, అంత చెప్పినా సంతృప్తే. కానీ మీరు అంత శ్రమ కోర్చి అక్కడి నుంచి ఇక్కడికి రప్పించుకున్నారు కనుక ఎవరి శ్రమకి విలువ ఉండాలండి? మీ శ్రమకే విలువ ఉండాలి. కనుక మీ శ్రమకి మీరు విలువ కట్టుకొని శ్రద్ధగా ఈ జ్ఞానాన్ని పంచుకునే ప్రయత్నం చేద్దాం. మనము విషయ వివరాల్లోకి, అంటే ఈరోజు మనం ఉపోద్ఘాతమే ఉంటుంది. ఆ తర్వాత నుంచి, అంటే రేపటి నుంచి మనం అధ్యాయాల్లోకి వెళ్తాము. ఈ ఉపోద్ఘాతంలో కూడా మనం ముందుగా వెళ్ళే ముందు ఒకసారి ఆచార్య పరంపరను తలుచుకుందాం. శ్రీశైలేశదయాపాత్రం ధీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. ధర్మస్య దక్షదుహితర్యజనిష్టమూర్త్యం నారాయణో నరః ఋషిప్రవరః ప్రశాంతః నైష్కర్మలక్షణమువాచ చచారకర్మ యోద్యాపి చాస్తఋషివర్యనిషేవితాంగ్రిః ఆత్మానందానుభూత్యైవ న్యస్తశక్త్యూర్మయే నమః. ఋషికేశాయ మహతే నమస్తే విశ్వమూర్తయే. స్మృతిర్శక్తిర్జ్ఞానశక్తిర్బుద్ధిశక్తిర్స్వరూపిణి ప్రతిభా కల్పనా శక్తిర్యా చ తస్యై నమో నమః. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అజమజరమనంతం జ్ఞానరూపం మహంతం శివమమలమనాదిం భూతదేహాదిహీనం సకలకరణహీనం సర్వభూతస్థితం తం హరిమమలమమాయం సర్వగం వందయేకం. ధర్మదృఢబద్ధమూలో వేదస్కందః పురాణశాఖాఢ్యః క్రతుకుసుమో మోక్షఫలో మధుసూదనపాదపో జయతి. నమో నారాయణాయేతి తస్మై వై మూలరూపిణే నమస్కృత్య ప్రవక్ష్యామి నారాయణ కథామిమాం. నమో భగవతే తస్మై వ్యాసాయామిత తేజసే యస్య ప్రసాదాత్ వక్ష్యామి వాసుదేవ కథామిమాం. శ్రీమతే రామానుజాయ నమః. జయ శ్రీమన్నారాయణ, జయ మా భారతి. ఈ రోజున గరుడ పురాణం అంటే గరుడ మహాపురాణం అనేటటువంటిది ఉన్నదండి. గరుడ మహాపురాణం, అందులో మనము
కొద్ది మాత్రమే చెప్పుకుంటున్నాం. అందుకని ఏమన్నాము, గరుడ పురాణం అన్నాం. అంటే గరుడ పురాణంలో ఏముంటాయి, గరుడ మహాపురాణంలో ఏముంటాయండి అని అంటే ఏకాదశి వ్రతం గురించి ఉంటుంది, సృష్టి క్రమం మొత్తం అంతా ఉంటుంది, తులసీ వైభవం ఉంటుంది. ఇలా ఒకటేంటండి, చాలా ఉన్నాయి. 1000 ఏళ్ళనండి రత్నాన్ని, స్వచ్ఛమైనటువంటి రత్నాన్ని ఎలా గుర్తించాలో చెప్పబడి ఉంటుంది. రకరకాల రోగాలకి రకరకాల వైద్యాలు చెప్పబడి ఉన్నాయి. ఇప్పుడు ఎవరు ఇక్కడ ఏ వైద్యం చేస్తున్నా సరే, ఎవరు కూడా తాము ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ చేస్తున్నది ఏం కాదు. అవన్నీ చక్కగా మనకి పురాణాల్లో చెప్పబడి ఉన్నటువంటివే. ఏ వ్యాధికి ఏ మందు వేసుకోవాలి, ఎంత మోతాదులో వేసుకోవాలి, ఏమేమి కలిపి ఆ మందును తయారు చేయొచ్చును అని ఇలా రకరకాల విషయాలను మనకు అందులో చెప్పబడి ఉన్నాయి. గణపతి పూజను ఎలా చేయాలి, దుర్గ పూజను ఎలా చేసుకోవాలి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క పూజను ఎలా చేసుకోవాలి, ఎలా ఆవాహన చేసుకోవాలి, ఏ రకంగా ఆరాధించాలి, ఇలా రకరకాల విషయాలు చెప్పబడి ఉన్నాయి. ఏ రత్నం యొక్క గుణం ఎలా ఉంటుందో చెప్పబడి ఉన్నది. అంటే పగడం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా గుర్తించాలి, ఎన్ని రంగుల్లో ఉంటుంది, శ్రేష్టమైనటువంటి రంగు ఏది, ముత్యం అంటే ఏంటి, ముత్యం ఎన్ని రకాలుగా ఉంటుంది. ముత్యం ఎన్ని రకాలండి, ముత్యం తెలుసుగా. అమ్మ మొబైల్ సైలెంట్లో పెట్టుకోవాలి. సరే, ముత్యం ఎన్ని రకాలు ఉంటుంది. సరే, ముత్యం రంగు ఏంటి, వెరీ గుడ్, వైట్ అంటే తెలుపు. అంత మాత్రమే మనకు తెలుస్తుంది కదా. కానీ ముత్యాలు కోకొల్లలు, రంగులు కోకొల్లలు చెబుతాము. కొన్ని అరుదైనటువంటి ముత్యాలు ఉంటాయి. అయితే అవి బయటికి వచ్చిన వెంటనే కొన్ని రోజులు, కొంత ప్రాసెస్ జరిగిన తర్వాత దానికి మరి ఒక నామం కూడా ఏర్పడిపోతుందన్నమాట. రాను రాను అంటే మనం పురాణాలు చెప్పించుకొనకపోయేసరికి ఏమవుతున్నదండి, దీనిని ముత్యం అంటారు అనే విషయం కూడా మనకి తెలియటం లేదన్నమాట. గోవులో ముత్యం దొరుకుతుంది కదా, గుండ్రంగా ఉంటుంది. కొన్ని చోట్ల అది ఎలా దొరుకుతుంది, ఎర్రగా దొరుకుతుంది. కొన్ని చోట్ల ఎలా ఉంటుంది, అది మన మట్టి గోరింటాకు రంగు కలిస్తే ఎలా ఉంటుంది, అటువంటి రంగులో దొరుకుతూ ఉంటుందన్నమాట. అలాగే పాములో ముత్యం ఉంటుంది. అది బయటికి వచ్చిన వెంటనే ఏమవుతుంది, గట్టిగా అయ్యి మాణిక్యం అని పేరు పడుతూ ఉంటుంది. మాణిక్యాలలో ఒకటిగా మారిపోతూ ఉంటుంది. అది అంటే మణులలో ఒకటిగా పేరొందుతూ ఉంటుంది, కానీ వాస్తవానికి అది ముత్యమే అన్నమాట. అలాగే గజము అంటే ఏంటండి, ఏనుగు. ఏనుగు కుంభస్థలం దగ్గర కూడా ఓకే. అంటే ఇప్పుడు కుంభస్థలం అనే కన్నా కూడా ఇక్కడ టెంపుల్స్ అంటుంటాం కదా, ఈ కణతల దగ్గర ఉంటుంది. కుంభస్థలం కాదు, ఈ కణతల దగ్గర ముత్యం ఉంటుందన్నమాట. అయితే భద్ర ఏనుగు అని చెబుతూ ఉంటాం కదా, ఇక్కడ దొరికేటటువంటి ముత్యం శ్రేష్టమైనటువంటిది అయితే దాన్ని భద్రం అంటూ ఉంటాం. అది అయితే ఇక్కడ దొరికేటటువంటి, అంటే గజముకు దొరికేటటువంటి ముత్యము ఆకుపచ్చ రంగులో ఉంటుంది. ఈ ముత్యం అనేటటువంటిది మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటారు. అంటే తమలపాకుని పక్కన పెడితే ఆ తమలపాకుని అది తినేస్తుంది అని చెప్తారనమాట. అంటే ఇంగ్లీష్లో దానికి 2 ట్రాన్స్లేషన్ ఏమని చెప్తూ ఉంటారు, ఎలిఫెంట్స్ పర్ల్ ఈట్స్ ద బీటిల్ లీఫ్ అని పెడతారు. ఈట్ అంటే తినేస్తుందని చెప్తున్నాం కదా, అవునా. తుప్పు ఒక వస్తువుని తినేస్తుందని చెప్తూ ఉంటాం మనం తెలుగులో కదా. అంటే ఇప్పుడు తినేస్తుందనా, పాడు చేస్తుందనా, మొత్తం కరిగించేస్తుందనే అర్థం కదా. అంతే తప్పిస్తే అది కూర్చొని తినదు, అవునా. అదేవిధంగా ఇక్కడ గజము నుంచి వచ్చినటువంటి ముత్యం ఏదైతే ఉందో దానికి నోరుండి అదేదో దీన్ని లాక్కొని తింటుందని కాదు అక్కడ అర్థము. గజము నుండి వచ్చినటువంటి ముత్యానికి వేడిమి ఎక్కువ ఉంటుంది. అందుకని ఆ ముత్యం పక్కన ఏది పెట్టినా కూడా, అంటే ఒక తమలపాకుని పెట్టామే అనుకోండి, ఆ తమలపాకు కొంతసేపటికి ఏమైపోతుందట, కరిగిపోతుంది. అసలు అక్కడ తమలపాకు పెట్టామా లేదా అని మనకే సంశయం వస్తుందట. అలా మొత్తం అంతా కూడా కరిగిపోతుంది. అది అంటే ఏం చేసిందండి, గజం నుంచి వచ్చినటువంటి ముత్యం ఏం చేసింది, ఈ మౌక్తికం ఏం చేసింది,
దాన్ని తినేసింది అని చెప్తారనమాట. అంతే తప్పిస్తే అది నోట్తో తిన్నదని కాదు. అట్లాంటి వాటిని హరించగలదు. ఎటువంటి ఆకునైనా హరించగలిగేటటువంటి శక్తి దానికి ఉంటుంది. అటువంటప్పుడు అటువంటి ముత్యాన్ని మనం వేసుకుంటే మనకి హాని జరిగేటటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అందరికీ సరిపడదు అది. అందుకని ఏం చేశారండి, మనకి వాడుకలో ఉన్నటువంటి ఈ ముత్యాలే మనకి ముత్యము అని అర్థమవుతుందన్నమాట. అంతవరకే మనకి తెలుస్తోంది. కానీ వాస్తవానికి వీటన్నిటినీ ముత్యములనే అంటారు. అది అలా ఇలాంటివి ఎన్నో ఎన్నో విషయాలు మనకి గరుడ మహాపురాణంలో ఉంటాయి. అయితే కొంతమంది హడావిడిగా ఏం చేస్తుంటారు, మంచిదే కేవలం ట్రాన్స్లేషన్స్ని మాత్రమే తీసుకొని చదువుతూ ఉంటారు. ఇక ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ తీసుకొని చదివితే అబ్బో అదో పెద్ద తద్దినం, దాని సంగతి వేరే చెప్పక్కర్లేదు. ఇక్కడ ఉన్నది ఒకటైతే వాడు చెప్పేది ఒకటి ఉంటుంది. ఇక ఎప్పుడైనా సరే కేవలం వచనం మాత్రమే చదివినప్పుడు ఏమవుతుందండి, కొన్ని ఎగిరిపోతూ ఉంటాయి మధ్యలో. ముఖ్యాంశాలు ఏవైతే ఉంటాయో అవి ఎగిరిపోతూ ఉంటాయి అన్నమాట. అందుకని పెద్దలు ఏం చేస్తూ ఉంటారు, ఇలా పురాణ కాలక్షేపం అనేటటువంటిది పెట్టుకోవాలండి అని చెప్పారన్నమాట. ఇక తర్వాత పొద్దున్న నుంచో మధ్యాహ్నం నుంచో పాపం మైక్లో చాలా శ్రమపడి ఒకటే చెప్తున్నారు, మహిళలందరూ వచ్చి వినాలి, మహిళలందరూ వచ్చి వినాలి అని చెప్పి కదా. అంటే ఊళ్ళో మహిళలు తప్ప మగవాళ్ళు లేరా? పురుష పుంగవులు లేరా? మీసమున్న మగవాడే లేడా? ఎంత ఆశ్చర్యం కదా. అంటే మంచి చేయడానికి మహిళలు మాత్రమే ముందుకు వస్తారు, పురుషులు ముందుకు రారా అని అనిపించింది అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ చూసిన తర్వాత అనుమానం పోయింది. మనం ఎప్పుడూ కూడా విషయం వివరణ నలుగురిలోకి వెళ్లే ముందు ఇది అందరికీ కావలసినటువంటి విషయం. పూజకి మహిళామణులకు ఆహ్వానం అంటారు. అదేంటి మగవాళ్ళు పూజ చేసుకోరా ఏంటి అంటే తెలియకుండానే ఒకరి హక్కు నుంచి వారిని దూరం చేయటం అన్నమాట. ఒకానొక సమయంలో సుధామూర్తి గారు తెలిసే ఉంటారు కదండి. సుధామూర్తి గారు తెలుసా? ఇన్ఫోసిస్ సుధామూర్తి గారు అందరికీ తెలిసే ఉంటుంది కదా. టాటా కంపెనీ వారు వేసినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ ఉంటుంది కదా, దాన్ని తీసుకుని వెళ్ళారన్నమాట. అక్కడికి మగవారికి మాత్రమే అని ఉందట. మెకానికల్ ఇంజనీరింగ్ చదివినటువంటి వారికి ఆహ్వానం. సో ఇక్కడ మాకు ఎంప్లాయీస్ కావాలని చెప్పి అక్కడ మగవారికి మాత్రమే అని పెట్టారు. సో ఈవిడ వెళ్ళారనమాట. అంటే మెకానికల్ ఇంజనీరింగ్ ఆడవాళ్ళు చదవరా, ఈ ఉద్యోగం ఆడవాళ్ళు చేయలేరా అంటే మీరు అక్కడ అంటే జనరల్గా చదవరు కదా అని అనుకున్నాం. చదవకపోతే చదవకపోయారు, కానీ మీరిచ్చిన ఆ క్యాప్షన్ ఏదైతే ఉందో అది చదివినప్పుడు ఏమనిపిస్తుంది, అమ్మో ఇది మగవాళ్ళకు మాత్రమే మెకానికల్ ఇంజనీరింగ్ ఏమో ఆడవాళ్ళకు కాదేమో అని అనిపిస్తుంది కదా. తమ పిల్లల్ని ఎవరైనా చదివించుకోవాలి అని అనుకున్నప్పుడు అమ్మో ఇది మగవాళ్ళకు మాత్రమే అన్నమాట అనే ఒక అపప్రద వస్తుంది కదా, ఒక భ్రమ ఏర్పడుతుంది కదా. మీరు అలా ఎందుకు పెట్టారు అని క్వశ్చన్ చేయడానికి వచ్చాను అని అడిగారట. అది అంటే మహిళా మండలికి అక్కర్లేదండి. మనం ఒక్కళ్ళమే మండలమేం కానక్కర్లేదు, పురుషులు కూడా మణులే. కాబట్టి పురుష పుంగవులకు వాళ్ళకు కూడా ఆ మణులకు కూడా అవకాశం ఇవ్వాలన్నమాట. అందుకని అట్లాంటి చెత్త స్లోగన్స్ చేయకండి. దానివలన అంటే భగవంతుని భక్తి విషయంలోనూ పూజల విషయంలోనూ జ్ఞానం విషయంలో కూడా ఏమవుతుంది, విచ్ఛిన్నం ఏర్పడుతుందన్నమాట. అది ఇది వీరికి మాత్రమే, ఇది వారికి మాత్రమే అనేటటువంటిది దట్ ఈజ్ రాంగ్. ఇవన్నీ పాపాలు, తెలియకుండా చేసేటటువంటి భయంకరమైనటువంటి పాపాలన్నమాట. అది ఇక తర్వాత అందరికీ ఆహ్వానం అంటే సరిపోతుంది. ఇక తర్వాత మనకి ఈ గరుడ పురాణంలో, గరుడ మహాపురాణంలో ఇలాంటివి ఎన్నో 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 విషయాలు ఉంటాయి. అయితే అంత పెద్ద పురాణం, కొన్ని వందల అధ్యాయాలు ఉన్నటువంటి పురాణాన్ని మనం 20 రోజుల్లో లేదా 16 రోజుల్లో పూర్తి చేసుకోవటం కష్టం అన్నమాట. అందుకని ఏం చేస్తామండి, ముఖ్యమైనటువంటి వాటిని అంటే ముందు ఏముంటుంది, కర్మకాండ ఉంటుంది. తర్వాత మనకి తర్వాత వచ్చేసరికి ప్రేతకాండ అంటారు, అంటే దాన్నే ధర్మకాండ అంటారు. ఆ తర్వాత మూడవది బ్రహ్మకాండ అని అంటారు. అయితే ఈ కర్మకాండలో మొత్తం అంతా కూడా సృష్టిని గురించి చెప్పబడి ఉంటుంది. అలాగే ఇందాక చెప్పుకున్నామే మనము
రకరకాల విశేషాలన్నీ కూడా ఏకాదశి వ్రతం ఎలా ఆచరించాలి. నిన్న ఆచరించిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొంతమంది ఏంటి చాలామంది ఉన్నట్టున్నారు. ఏకాదశి నిన్న ఈరోజా? నిన్నేనండి, కానీ ఈరోజు ఆచరించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇచ్చేటప్పుడు కూడా క్యాలెండర్లో నిన్న ఈరోజు ఇస్తూ ఉంటారు. ఏది కరెక్ట్ అండి కదా? ఇలాంటివి ఎన్నో విషయాలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే ఇలాంటివన్నీ కూడా ఒక ఏకాదశి వచ్చినప్పుడు ఎవరో ఒక పెద్దవాళ్ళు చెప్తారు కాబట్టి తెలుస్తుంది అనే ఉద్దేశంతో ఏం చేశారండి, గరుడ మహాపురాణాన్ని కాస్త గరుడ పురాణంగా మార్చారు. ఎందుకు అనంటే ముఖ్యమైనది ప్రేతకాండ. ఇక సృష్టి రహస్యం ఏదైతే ఉందో అది మనకి మ్యాక్సిమం ప్రతి పురాణంలోనూ ఉంటూనే ఉంది కదా. గరుడ మహాపురాణం చాలా విస్తారంగా ఉంటుందండి. అందుకని ఈ సృష్టి విషయం ప్రతి పురాణంలో ఉంటుంది కనుక ఇందులో ఊరికినే కొద్దిగా తీసుకుందాం అని చెప్పి సమ్మరీ, ఇప్పుడు మనం చెప్పుకునేది ఒక రకంగా ఏంటండి, సమ్మరీ మాత్రమే, సారాంశము మాత్రమే చెప్పుకుంటాం మనం ఈ 16 రోజుల్లో. ఇక ఆ తర్వాత వచ్చేసరికి తతిమా విషయాలన్నింటినీ కూడా పక్కకు పెట్టేశారు. అంటే ఈ ముత్యాల విషయాలు, పగడాల విషయాలు, పూజల విషయాలు, పునస్కారాల విషయాలు ఇవన్నీ కూడా అక్కడో ఇక్కడో జరుగుతూనే ఉన్నాయి, చేస్తూనే ఉన్నారు కదా. కనుక వీటిని కూడా కొంచెం పక్కకి పెట్టారు. పెట్టి ఏం చేశారు, ప్రేతకాండకి, దీన్నే ధర్మకాండ అంటారు, దానికి విస్తీర్ణంగా చెప్పుకున్నారు. ఆ విస్తీర్ణతలో కూడా మళ్ళీ కొంచెం తగ్గించారనమాట. ఎందుకనంటే బాధ్యత మర్చిపోతున్నాం కనుక, ఇది ఇలా చేస్తే సరిపోతుందిలే అని అనుకుంటున్నాం కనుక. భగవంతుడి విషయంలో నువ్వు కొన్ని తప్పులు చేస్తే, కొన్ని, అన్నీ కాదు, కొంతవరకు భగవంతుడు సహిస్తాడేమో, కానీ పితృదేవతల విషయంలో నువ్వు ఏదైనా తప్పు చేస్తే సహించరు, ఎచ్చెల్లరు, వంశం ముందుకు వెళ్ళదు. అందరం బాగానే ఉన్నట్టు కనిపిస్తాం, అంతా బాగానే సంపాదన ఉంటుంది, సంపాదన లక్షల్లో ఇంటికి వస్తుంది, పోనీ వేలల్లో ఇంటికి వస్తుందండి, చాలు కదా ప్రాణానికి. ఓ 10,000 సంపాదిస్తున్నాడంటే మాటలు కాదు, నెలకు 10,000 వస్తున్నాయంటే తమాషా కాదు అది కదా. సో ఆ 10,000కి దిక్కులేని వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు దేశంలో. కనుక నెలకు 10,000 వస్తున్నాయి అని అంటే అదేం తక్కువ జాబ్ ఏం కాదు. సో తెస్తున్నా సరే నిలువ వేయలేకపోతున్నాడు. జరుగుతున్నది అదే కదా. అదేమిటో విచిత్రం, 8,000 తెచ్చినవాడు అదే ఏడుపు, 1,00,000 తెచ్చినవాడు అదే ఏడుపు, కోట్లు తెస్తున్నవాడు అదే ఏడుపు. వ్యాపారం బాగా నడిస్తే ఏం నడుస్తుందండి, ఏం బాగా నడవట్లే, ఎప్పుడూ ఏడుపేనా కదా. అలాగే పోనీ ఉద్యోగం బాగుందా, ఉద్యోగం ఏం బాగుంది, ఎప్పుడూ ఏది బాగుండదు. కానీ నీకు ఎక్కడైతే కనుక ఆదాయం అనేది వస్తోందో దానిని తక్కువ చేసి మాట్లాడరాదు, అది మహాపాపం కదా. పుణ్యాల సంగతి అందరికీ తెలుస్తూనే ఉంటుంది, పాపాల సంగతి కదా బాగా తెలియాలి, అవునా. అదే విషయాన్ని ఈ ప్రేతకాండ రాగానే ఈ శౌనకాది మహామునులందరూ అడిగారట. పుణ్యం ఏదో చేస్తూనే ఉంటాం, అదంతా మీరు కర్మకాండలో చెప్పారు, ప్లస్ ఇంతకుముందు ఎన్నో పురాణాలలో తెలుసుకున్నామయ్యా, కానీ మాకు కావలసినది ఏంటి, పాపాలు ఏంటి అసలు ముందు అది తెలియాలి కదా అని అడుగుతారన్నమాట. అందుకని ఆ పాపాల మీదే కాన్సన్ట్రేషన్ చేస్తూ ఈ ప్రేతకాండని, అంటే మన ధర్మకాండ అని అంటున్నామంటే నువ్వు ధర్మాన్ని ఆచరించాలి. మాలో పూర్వం నుంచి లేదండి అంటే కుదరదండి, తప్పు చేస్తున్నావు. పూర్వం ఎక్కడో తప్పు జరిగిపోయింది, ఆ తప్పును నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. ఇప్పుడు ఇంతకీ యజ్ఞోపవీతం అందరికీ ఉందా లేదా? ఎవరు వేసుకోవచ్చు అంటారు? జంధ్యం ఎవరు వేసుకోవచ్చు అంటారు? ఎవరెవరు వేసుకుంటారు చెప్పండి, ఎవరెవరు వేసుకుంటారు? బ్రాహ్మలు వేసుకుంటారు కదండి, మరి ఇంకెవరు వేసుకుంటారండి? ఇంకెవరు వేసుకుంటారండి? కావట్లు వేసుకుంటారండి, అంటే వైశ్యులండి. ఇంకెవరు వేసుకుంటారండి? రాజులు వేసుకుంటారండి కదండి. వైశ్య అదే బ్రాహ్మణుల తర్వాత
క్షత్రియులండి అంటే రాజులండి, ఆరిని మర్చిపోయారండి. ఆరు తర్వాత వైశ్యులండి, వారు వేసుకుంటారండి. తర్వాత అండి ఈ తర్వాత బిందాస్ అండి, ఇంకెవరు వేసుకోక్కర్లేదండి. అంతేనా అండి? ఏది పడితే అది తినేయచ్చండి, అలా పడితే అలా వెళ్ళిపోవచ్చండి. కాదండి, యజ్ఞోపవీతం ప్రతి ఒక్కడికి ఉండాలి. ఉంటుందా ఉండదా? నువ్వు ఓసీ, ఎస్సీ, బీసీ, ఎస్టీ అని ఈ లెక్కలు చూసుకుంటే జన్మలో బాగుపడరు. వర్ణం ప్రకారం వెడితేనే మనం ఏదైనా బాగుపడగలుగుతాము. అర్థమవుతుందండి? ఇప్పుడు ఒకరు పెద్ద ఆయన వచ్చి అన్నారండి ఒకరిని, వీరు వైశ్యులు, మా శిష్యులు వీరు, వారికి సంధ్యావందనం అంతా వచ్చును. అయితే ప్రవర వినిపిస్తారు కదండి పెద్దలకి. అలా ప్రవర వినిపించడానికని ఒకరి దగ్గరికి వీరు వెళ్తే త్రైవర్ణీకుల్లో వారే కదా అని అడిగారనమాట. అంటే బ్రాహ్మణులో, క్షత్రియులో, వైశ్యులో ఈ ముగ్గురులోనే కదా ఒకరు అని అడిగారనమాట. ఏ వర్ణమైనా ముందు వానికి అర్హత ఉంటుంది, అది మర్చిపోకూడదు. వారా ప్రశ్న ఎందుకంటే చాలా పెద్ద ఆయనే ఎందుకు అడగాల్సి వచ్చిందంటే, చిన్నప్పటి నుంచి చూసి 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 ఆయన చిన్నతనం నుంచి చూసి 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 వారి తండ్రి గారి చిన్నతనం నుంచి కూడా చూసి 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 అలవాటైపోయింది. 4వ వర్ణం వారు 5వ వర్ణం వారు వేసుకోవటం లేదండి, మరి ఏం చేద్దాం? ఓకే, ఎప్పుడైతే నువ్వు వేసుకోకుండా ఉంటావో కొన్ని తరాలు దాటిన తర్వాత నీతో మసులుకున్న వాళ్ళందరూ కూడా గతం మర్చిపోతూనే ఉంటారు. ఒకప్పుడు వేసుకున్నారండి అనే విషయం మర్చిపోతారు. అర్థమవుతుందండి? అందుకని ఇంకొంతమంది ప్రబుద్ధులు ఉంటారు. యజ్ఞోపవీతం వేసుకున్నవాడు బ్రాహ్మణుడే కాబట్టి వాడు ఇలా ఉంటాడు, అలా ఉంటాడు, వాడు మనని తొక్కేస్తున్నాడు, అచ్చేస్తున్నాడు, ఇచ్చేస్తున్నాడని ఏదో మాట్లాడతారు. తెలివి తక్కువగా మాట్లాడద్దు. 5 వర్ణాల వాళ్ళు అంటే చండాలునితో సహా జంజం వేసుకునేవాళ్ళు. అయితే ఎవరి మెటీరియల్ వాళ్ళకు ఉంటుంది. అంటే జంజం వేసుకునేది ఉంటుంది కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క మెటీరియల్ ఉంటుందన్నమాట. అందరికీ ఒకటే ఉండదు. ఒకరికి పత్తితో చేస్తారు, ఒకరికి జనపనారతో చేస్తారు, ఇంకొకళ్ళకి ఇంకో దాంతో చేస్తారు, మరొకళ్ళకి మరొక దాంతో, ఇలా ఉంటుందన్నమాట. ఎందుకలా? ఒకరు గొప్ప ఒకరు తక్కువ అని కాదక్కడ. ఎందుకు చేస్తారంటే వారి వారి శరీర నిర్మాణమే అలా జరిగి ఉంటుంది. ఆ కన్సర్న్ వంశంలో పుట్టాడని కాదక్కడ, వాళ్ళ శరీర నిర్మాణమే ఆ విధంగా చేయబడి ఉంటుంది. కనుక దానికి తగ్గ ఎలక్ట్రిక్ పవర్ ఈ బాడీకి రావాలి. అందుకని ఆ సదరు మెటీరియల్తో చేసింది వీళ్ళు వేసుకుంటే దానికి తగ్గట్టుగా వీళ్ళు స్థితికి సిద్ధమై ఉంటుందన్నమాట. ఈ శరీరం దానికి తగ్గట్టుగా తయారై ఉంటుంది ఎవరిదైనా సరే. అదండి. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అందరూ వెళ్ళి షాపుల్లో కొనుక్కొని తెచ్చేసుకుంటున్నారండి. అది బ్రాహ్మణుడే కావచ్చు, వైశ్యుడే కావచ్చు, క్షత్రియుడే కావచ్చు, ఇంకోరే కావచ్చు, మరొకరే కావచ్చు, వెళ్ళి తెచ్చుకొని వేసేసుకుంటున్నారు. అందుకని నీకేమనిపిస్తుంది? ఆ ఊరికినే ఒక దార పోచ అది ఎక్కడైనా దొరుకుతుందని అనుకుంటున్నావు. అబ్బే, అలా దొరకదు, అలా కుదరదు. అక్కడ దొరికేది దారం మాత్రమే. అందరికీ ఆ మెటీరియల్ సరిపోదు. బ్రాహ్మణుడికి ఇది సరిపోదు. ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ మెటీరియల్ తేడా ఉంటుంది. ఇక తర్వాత ఇప్పుడు దీని ప్రకారం పెడదామండి. ఓసీలకైతే ఉంటుంది కదా, అది కదా ఇది కదా అంటున్నారు. మరి బీసీలకి జంజం ఉన్న వాళ్ళని నేను చాలామందిని చూసాం. మీరు చూసారా? ఎప్పుడైనా చూసారా బీసీలని? అయితే కొంతమంది అసలు వద్దు అనుకొని వదిలేసుకున్న వాళ్ళు ఉన్నారు. మరి వద్దనుకొని నువ్వు వదిలేసుకొని దేశం మీద పడరిస్తే ఎవడేం చేస్తాడు కదా? అది అన్నమాట విషయం. ఏమిటయ్యా అంటే ప్రతి ఒక్కళ్ళకి ఉంటుంది, కానీ ఎవరి యజ్ఞోపవీతము వారి శరీర ఇదిని బట్టి దానికి తగ్గట్టుగా ఉంటుంది. శరీర ఇది అంటే నీ జీన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా, నువ్వు వద్దన్నా కదన్నా ఖచ్చితంగా దాన్ని బట్టే నడుస్తుంది. అది మనమేం చెప్పట్లేదు కదా, సైన్స్. నువ్వు అనుకుంటున్నటువంటి మోడర్న్ ఆధునిక శాస్త్రం ఏదైతే ఉందో అదే చెప్తోంది. ఈ విషయాన్ని ఏ రోజో చెప్పేశారు.
ఈ జీన్స్ నుంచి నువ్వు ఉన్నావు కనుక ఇదిగో ఈ మెటీరియల్తోనైతేనే నీకు బాగుంటుంది, దానివల్లనే నీకు ఆరోగ్యం చేరుతుంది, శక్తి కలుగుతుంది, జ్ఞానం వృద్ధి కలుగుతుంది అని మనకి ఏ రోజో చెప్పేసి ఉన్నారన్నమాట. అది ఇక తర్వాత యజ్ఞోపవీతం వేసుకున్నటువంటి అంటే జంజం వేసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేస్తారండి, ఏం చదువుతున్నారు? అందరికీ తెలుసు, పొద్దున్న లేస్తే మైకుల్లో అలవాటు అయిపోతుంది అందరికీ. ఏం చదువుతున్నారు గట్టిగా? వెరీ గుడ్, గాయత్రి చదువుతున్నారు. అందరికీ గాయత్రి ఉండదు. మరి అదేంటి అని అంటే బ్రాహ్మణుడు వదిలిపెట్టకుండా చేస్తూ, అందరూ కాదు, అట్లీస్ట్ ఒక 50% వదిలిపెట్టకుండా చేస్తూ ఉన్నారు కనుక ఇది ఉంది అని అందరికీ తెలిసింది కాబట్టి నువ్వు కంటిన్యూ చేస్తున్నావు. మిగతా వాళ్ళు 30% మాత్రమే చేస్తున్నారు కనుక వాళ్ళ మాత్రం తెలియట్లేదు, అంతే. అందరికీ గాయత్రి పనికిరాదు, పని చెయ్యదు. నువ్వు చదువుకుంటే చదువుకో, అభ్యంతరం ఏం లేదు, కానీ నీకు పని చెయ్యదు. పని చెయ్యనప్పుడు మనం శ్రమ ఎందుకు పడాలి? లాజిక్గా ఆలోచించండి, అవునా? మనది కాని సిలబస్ని మనం కష్టపడి చదువుకోవటం ఎందుకు? దాన్ని ప్రాక్టీస్ చేయటం ఎందుకు? ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి రాసి ఫెయిల్ అవ్వటం ఎందుకు? మనకున్న సిలబస్ని మనం వదులుకోవటం ఎందుకు? మనం ఎగ్జామినేషన్ హాల్కి వెళ్ళి రాయలేకపోవటం ఎందుకు? ఫెయిల్ అవ్వటం ఎందుకు? అవునా? మనకి ఏ మంత్రం చెప్పారో ఆ మంత్రాన్నే పాటించాలి. మరి మాకు గాయత్రినే చెప్పారండి మా పురోహితుడు అని అంటే, ఇందాక చెప్పింది, ఏనాడో నీ తాతల దగ్గర నుంచి వదిలేసుకున్న తర్వాత మంత్రం అనేటటువంటిది ఇతనికి తెలియాల్సిన అవసరం లేదు. ఈ మధ్య ఒకానొక పెద్ద మనిషి ఎక్కడో అన్నారట, నువ్వు బ్రాహ్మణుడివి కదా, నీకు అన్నీ తెలిసి ఉండాలి, ఎవరెవరి వంశాలు ఏంటో తెలిసి ఉండాలి, ఎవరెవరి ప్రవర్లు ఏంటో నీకు తెలిసి ఉండాలి అని చెప్పారు. నీకే తెలవంది నాకు తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఘంటాపదం అది కదా. నీ ఇంటి చూరు కారుతోంది అని చెప్పి నీకే లేనప్పుడు ఎదుటివాడి ఇంటికి ఉంటుందా? నీ ఇంట్లో కురుస్తోంది అని చెప్పి అక్కడ గిన్నెలు పెట్టుకొని కురుస్తున్న నీరుని చూసుకుంటూ ఆనందించేటటువంటి నీకే చింత లేనప్పుడు ఎదుటికుండా ఉన్న ఇంటి వాడికి ఉంటుందా? ఉండదు, ఉండాల్సిన అవసరం లేదు. నీకు కదా ఉండాలి, అవునా? అది అన్నమాట. అందుకే పురాణ కాలక్షేపం అనేటటువంటిది జరగాలి, జరుగుతూ ఉండాలి. ఉంటే చాలా విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇంకా ఏ వర్ణం వారికి వారి వారి తాలూకు మంత్రాలు ఉన్నాయండి, దానిని మాత్రమే మనం సాధన చేస్తాం. ఇప్పుడు బ్రాహ్మణులే ఉన్నారండి, గాయత్రి చదివితే వాళ్ళకి మంచి జరిగిపోయింది కాబట్టి మనకు కూడా మంచి జరుగుతుంది. ఏం మంచి జరిగిందండి మీకు తెలుసా? బ్రాహ్మణుల ఇళ్లలో ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు కుండలు డింకీలు కొడుతూ ఉంటాయి ఇంట్లో. ఏదైనా చంపో చచ్చో నువ్వు సంపాదించి తిను అనే సిస్టమ్ అక్కడ ఉండదు. ఒక వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారం అన్నాక తప్పదుగా కొద్దిగా అని చెప్పి నువ్వు ఏదన్నా మాట్లాడినా ఆవగింజంత పాపం నీకు అంటుతుందేమో, కానీ బ్రాహ్మణుడి విషయం అలా కాదు, చాలా ఫాలో కావాల్సి వస్తుంది కదా. అందుకని గాయత్రి ఉంది కదా, వాడికి మేలు జరుగుతోంది అని అంటే ఏ విషయంలో మేలు జరిగిందో చెప్పాలి. ఈ తర్వాత రెండవది, అందరికీ గాయత్రి పని చేయదని చెప్పుకున్నాం కదా. నీ మంత్రం నువ్వు చదువుకో, చెప్పించుకో, ఆచరించు, శక్తిని పొందు. ఇది సిస్టమ్. సరే, అయితే ఇలాంటివి ఎన్నో ఎన్నో విషయాలు, అంటే పుణ్యం చేస్తున్నాం అనుకుంటున్నాం, మందిరాలు కట్టిస్తున్నాం, గుడిని కట్టిస్తున్నాం, అక్కడ ఏవో కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం, ఇంట్లో ఏవో పుణ్యమైన కార్యాలు ఆచరిస్తాం, కుంభమేళాలలో వెళ్ళి తల మునకలయ్యి అక్కడ వస్తూ ఉంటాం, అవునా? గంగా స్నానాలు చేస్తాం. ఇన్ని చేసినప్పటికీ కూడా మనకి తెలియకుండే చేసేటటువంటి పాపాల ద్వారా ఏమవుతుందండి, పుణ్యం అంతా కూడా అరిగి కరిగిపోతుందన్నమాట. అది మామూలు ముగ్గు పోతోంది కదా అని చెప్పి ఏం చేసావు, బియ్యం పిండి ముగ్గు పోతోంది కదా అని చెప్పి రాయి ముగ్గు వేసావు. రాయి ముగ్గు కూడా నీళ్లు కొడితే పోతోంది కదా అని చెప్పి చాక్ పీస్తో వేసావు. నీళ్లు కొడితే ఏమవుతుందండి, అది కూడా పోతుంది కదా. మన పాపం కూడా అలాంటిదే అన్నమాట. అందుకని పాపం ఏంటో తెలుసుకొని అది ఆ పాపాన్ని చెయ్యకుండా మనం జాగ్రత్త పడాలిట.
అందుకని దాని విషయమయ్యే కాన్సన్ట్రేట్ చేసుకుంటూ మనకి ఇందులో చెప్పడం జరిగినదనమాట. ఇక మనం వస్తూనే అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకోవాలి. మనం ఈ రోజున శుభాభినందనలు చెప్పుకోవాలి. ఎందుకని? కంగ్రాచ్యులేట్ చేసుకోవాలన్నమాట ఒకళ్ళనొకళ్ళం. ఎందుకని చేసుకోవాలండి? ఒక మంచి విషయాన్ని వినాలి, చెప్పాలి, అందరం కలిసి పంచుకోవాలి అని అంటే రాసి పెట్టి ఉండాలి కదా. అందరికీ అవకాశం రాదండి. మీరెక్కడో మేమెక్కడో కదా, ఆవిడెక్కడో, పైగా మేమున్న చోటు కాకుండా ఆవిడ మమ్మల్ని భద్రాచలంలో చూడటం ఏమిటో, ఆవిడ రావటం ఏమిటో, ఆవిడ తెలుసుకోవటం ఏమిటో, ఆవిడ పట్టుబట్టడం ఏమిటో, మా ఊరికి మంచి జరిగిపోవాలండి, నాకేం అక్కర్లేదండి, అది మెచ్చుకోవాలి ఆవిడ దగ్గర. ఇక్కడ చెప్పమంటారంటే ఇక్కడ కాదండి, మా ఊళ్ళో చెప్పాలండి, మాది పలివెలండి, అక్కడ చెప్పాలండి, ఎందుకంటే మా ఊళ్ళందరూ చాలా మంచోళ్ళండి. ఆవిడ చెప్పిన మాట అదే. మమ్మల్ని మీకు తెలియదే ఉంది, ఆవిడ బహుశా ఆవిడ మాట్లాడటమే తప్ప మనం మాట్లాడటం ఏమి ఉండదనుకుంటా కదా. రామలక్ష్మి గారా, మేము ఇలా అనే లోపే ఆవిడ అబ్బో సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ లాగా టకటకటక వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయి మా వాళ్ళందరూ మంచి వాళ్ళండి, వాళ్ళకి మంచి జరగాలండి, అది విని అందరూ మారాలండి, అది ఒక్కటేనండి నాకు కావాల్సింది, ఇంకేం వద్దండి, నేను అక్కడ పుట్టినందుకు పెరిగినందుకు మా ఊరికి నేను అది చేయగలిగితే చాలండి అని చెప్పి ధనుర్మాసం నుంచి అంటే డిసెంబర్ నుంచి మొన్నటి వరకు కూడా అదే పనిగా ఆవిడ ఫోన్ వస్తుందంటే మాకు భయం వేసేది. ఆ రకంగా ఫోన్లు చేసి 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 ఇక్కడి దాకా రప్పించారనమాట. అది అంటే మనమందరం కలవటం కోసమని, మనమందరం ఈ విషయాలను పంచుకోవటం కోసమని, మనమందరం మంచి మార్గంలో పడటం కోసమని భగవంతుడు ఒక సాధనను చూపించాడు అనమాట. ఒక బ్రిడ్జ్ కావాలి కదా, అది అలా భగవంతుడు ఒక సాధనగా ఏర్పాటు చేసి ఆవిడ్ని మనందరినీ ఇక్కడ ఆయన విషయం తెలుసుకోవటం కోసమని ఇక్కడ ఏర్పాటు చేశాడు, కలుసుకునే విధంగా చేశాడు. అందుకని భగవంతుడు మీ యందు ఉన్నాడు, మా యందు ఉన్నాడు కనుకనే ఇక్కడ కలుసుకోగలిగాం. అందుకని అందరం ఒకళ్ళనొకళ్ళం ఏం చేసుకోవాలండి, కంగ్రాచ్యులేట్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే భగవద్ అనుగ్రహం మనందరి మీద ఉన్నది కనుక మనం చాలా గ్రేట్ కదా, అది అన్నమాట. ఇక గరుడ పురాణం అంటే ఏమిటండి అంటే మానవుడికి మోక్ష దీపిక. అంటే మోక్షాన్ని పొందాలండి, ఎలా పొందాలండి? ఎక్కడో అక్కడ పాపం చేయకుండా ఉండలేకపోతున్నాం కదండి. పాపం చేసినప్పుడు ఏమవుతుందండి? పుణ్యం కాస్త కడిగిపోతుంది కదండి. అప్పుడు మోక్షం ఎలా వస్తుందండి కదా. ఇది అన్నమాట జరిగేటటువంటిది. అందుకని ఏమని చెప్పారండి, ఇది మోక్ష పద దీపిక అంటే ఏంటి, ఒక టార్చ్ లైట్ లాంటిది అనమాట. ఇప్పుడు ఇదంతా పోయిందండి, ఏం జరుగుతోంది? అయినా సరే కాంతి కనిపిస్తోంది. ఎలా ఎలా అండి? అది అంతకుముందే ఛార్జింగ్ పెట్టుకొని ఉండబట్టి మనకేదో లైట్ కనిపిస్తోంది కదా. అది లేకపోతే ఒకవేళ అది కూడా పని చేయలేదు అనుకోండి, మీరు అందరూ ఏం చేసేవాళ్ళు? మీ చేతిలో ఉన్న టార్చ్ లైట్లనే వేసేవాళ్ళు, అవునా కదా. వెంటనే ఇక్కడ బోల్డ్ అంత వెలుతురు వచ్చేసేది, అవునా. గరుడ పురాణం కూడా అటువంటిదే అన్నమాట, ఒక మోక్ష దీపిక అది. ఇక చెబుతున్నారు ఆ మోక్ష పదం ఎలా ఉంటుందో మనకి చూపిస్తుంది అనమాట. ముందు ఒక టార్చ్ లైట్ లాగా ఉండి మనం నడిపించేటటువంటిది కనుక గరుడ పురాణాన్ని అందరం వినాలి, చెప్పుకోవాలి, తెలుసుకోవాలి. ఇక తర్వాత పెద్దలు చెప్తారండి, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే గరుడునికి చెప్పినటువంటిది ఇది. అటువంటిది గరుడ పురాణం. రుద్రునికి చెప్పారు, అంటే రుద్రునికి కూడా కొన్ని సంశయాలు వచ్చాయండి, ఆ సంశయాలను కూడా తీర్చారు ఆయన. ఆ రుద్రునికి వచ్చినటువంటి సంశయాలు తీర్చిన విషయాన్నంతటినీ మళ్ళీ గరుడునికి చెప్పారన్నమాట. ఆ తర్వాత గరుడు తీసుకొచ్చి ఈ విషయాన్నంతా కూడా మనకందరికీ అనుగ్రహించడం జరిగింది. అలా కశ్యప ప్రజాపతికి చెప్పడం, తర్వాత ఆయన శిష్యగణం ద్వారా అది భూమి దాకా రావటం, ఇలా జరిగిందన్నదన్నమాట. అలా ఎక్కడో గుహ్యంగా అంటే రహస్యంగా ఉండేటటువంటి విషయాన్ని విదితపరిచాడనమాట గరుత్మంతుల వారు. ఇక చెబుతున్నారు, ఈ విషాద సమయం ఎన్ని రోజులు ఉండాలి, మైల ఎన్ని రోజులు పట్టాలి. ఎన్ని రోజులు పడతారండి మైల? 10 రోజులు పడతారు. సరే 11వ రోజు కూడా సగం మైలు ఉన్నట్లే.
సరే, ఇక తర్వాత గుళ్ళకి గోపురాలకి ఎప్పటి నుంచి వెళ్ళొచ్చండి? మీరు ఎప్పటి నుంచి వెళ్తారు? గుడికి వెళ్ళాలండి, ఎప్పటి నుంచి వెళ్ళొచ్చు? వెరీ గుడ్, అలా అనుకుంటూ ఉంటారు. సరే, మరి పెళ్ళిళ్ళకో? అయ్యి బాబోయ్, పెళ్ళిళ్ళకి భలేవారండి, నెల నుంచే వెళ్ళిపోవాల్సిందే, లేకపోతే ఊరుకోరండి వాళ్ళు, మేము ఉండాలండి అక్కడ కదా. పట్టు చీరలు కట్టుకోపోతే ఎలాగండి కదా, మనం వెళ్ళి అక్కడ హడావిడి చేయకపోతే ఎలాగండి? ఇంట్లో అన్ని చీరలు మునిగిపోతాయి, వాటిని ఎవరు చూస్తారు కదా. విషయం ఏమిటంటే గుడికి వెళ్ళొచ్చు, 12వ రోజు నుంచి గుడికి వెళ్ళొచ్చును, ఇంట్లో దీపం పెట్టుకోవచ్చును, పెళ్ళిళ్ళకే వెళ్ళకూడదు. నువ్వు లేనిదే ఆ పెళ్లి జరగదు, అక్కడ చేసేటటువంటి వాడు లేడు, దక్షత లేదు, మనం అక్కడ పెద్దగా ఉండాలి, లేదా తిరిగేవాడు లేడు, అంతే కదండి. పెళ్ళి అన్నాక బోల్డ్ పనులు ఉంటాయి, పాపం అక్కడ తిరిగేవాళ్ళు ఎవరు లేరు. అలాంటప్పుడే నువ్వు ఆ మండపం దగ్గర ఉండాలి, అదర్వైజ్ వెళ్ళకూడదన్నమాట. ఇక తర్వాత అత్యవసర పరిస్థితులై నువ్వు వెళ్ళినప్పటికీ అక్షతలు వేయకూడదు, అర్హత లేదు. అంటే నువ్వు సంవత్సర సూతకంలో ఉన్నావంటే దాని అర్థం ఏంటి? తపస్సులో ఉన్నావని అర్థం. నువ్వు అంత గొప్ప తపస్సులో ఉన్నావు కాబట్టి ఆ తపస్సుని అక్షింతలేస్తే భంగపడిపోతుంది అన్నమాట అది. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారు? రివర్స్లో వెళ్తున్నారండి, అవునా? ఏం చేస్తున్నారు? గుళ్ళకి గోపురాలకి బంద్, దానాలు ధర్మాలు బంద్. వాము అలా చేయమండి, సంవత్సరం అయ్యాకే దానం చేస్తామండి, ఈ మధ్యలో చేయమండి కదా. అటు తిట్టు ఇటు తట్టు చేస్తున్నాం అన్నమాట. పుణ్యం రావాలంటే ఎలా వస్తుందండి కదా. పాపంతో మునిగిపోయి ఉన్నప్పుడు పుణ్యం ఏమవుతుంది? దూరంగా వెళ్ళిపోతూ ఉంటుందన్నమాట. అది అలాంటి విషయాలన్నింటినీ కూడా మనకి తెలియజేసేదే గరుడ పురాణం. ఇక తర్వాత ఈ గరుడ పురాణం ఎప్పుడు వినాలండి? మైలో ఉన్నప్పుడే వినాలా? కొంతమంది చెప్పించుకుంటారు, మైలో ఉన్నప్పుడు ఇంటికి పిలిచి చెప్పించుకుంటూ ఉంటారు. కేవలం అప్పుడే వినొచ్చా? కాదండి, ఎప్పుడైనా వినొచ్చును, అనుక్షణం వినొచ్చును, అనుదినం వినొచ్చును. నువ్వు ఎలా ఉన్నా కూడా దాన్ని వినొచ్చును అన్నమాట. ఎందుకు అని అంటే నువ్వు ఎలా జీవించాలి, ఎలా జీవించకూడదు అనేటటువంటిది తెలియజేసేదే గరుడ పురాణం. అంటే ఒక తల్లి ఎలా అయితే గనక నాన్న నువ్వు అటు వెళ్ళకూడదు, ఇటే నడవాలి అని చెప్తుంది కదా, అలాగే ఇక్కడి నుంచి చిన్న వీధి అండి ఇది, అవునా, చిన్న రోడ్డు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే మనమైతే వెళ్ళిపోతున్నాం. ఒక తల్లి తన బిడ్డకి ఏమని చెప్తుంది? నాన్న చూసుకుని వెళ్ళు, రోడ్డు చిన్నదేగా ఏం చెప్తావు అని అంటే నీకు రోడ్డు చిన్నది, కానీ ఆ తల్లికి రోడ్డు ఎలా కనిపిస్తుంది? ఇంత పెద్దగా ఉన్నట్టు అనిపిస్తుంది. లారీలు తిరుగుతూ ఉంటాయి, స్కూటర్లు వెళ్తూ ఉంటాయి, స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. అందుకని ఏం చెప్తారు? నాన్న చూసుకుని వెళ్ళు, నెమ్మదిగా దాటని చెప్తారు. అదేవిధంగా గరుడ పురాణం కూడా ఏం చేస్తుందండి? నెమ్మదిగా ఎలా దాటాలి ఈ జీవితం నుంచి, పాపాలు చెయ్యకుండా జాగ్రత్తగా ఈ జీవితాన్ని ఎలా దాటుకోవాలి అనేది మనకి తెలియజేస్తుందన్నమాట. అందుకనే ఈ కలికాలంలో జీవన గమనం అనేటటువంటిది సన్మార్గంలో ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా ఏం వినాలటండి? గరుడ పురాణాన్ని తప్పనిసరిగా ఆలకించాలి అని చెబుతారన్నమాట. ఇక ఈ ఎవరైనా పోయినప్పుడు చెప్పించుకుంటూ ఉంటారు గరుడ పురాణాన్ని. బాగానే ఉంది, మంచిదే, ఒక మంచి స్టెప్ అయితే వేసావు, బాగుంది, కానీ అది సరిపోదు. ఎందుకంటే శ్మశాన వైరాగ్యం అంటారు. ఆ సమయంలో ఏది విన్నా ఎలా అనిపిస్తుంది? ఆచరించేయాల్సిందే అని అనిపిస్తుంది అనమాట. కానీ మళ్ళీ కొన్నాళ్ళు దాటితే ఏమవుతుందండి? పుష్కాకి ఏముందండి, ఇండిపెండెన్స్ డే, రిపబ్లిక్ డే స్పీచ్లు వింటామా? విన్నప్పుడు ఏమనిపిస్తుంది? స్వాతంత్ర సమరయోధులు అట్టా చేశారు, ఇట్టా చేశారు, మనం కనీసం ఇలా ఉండకపోతే ఎలా, అలా ఉండకపోతే ఎలా, ఎస్ ఇలా చేసేయాల్సిందే అనిపిస్తుంది. ఆ తర్వాత రోజు నుంచి ఏమవుతుంది? ఏమీ కాదు, అంతా చప్పగా చల్లారిపోతుంది అనమాట, ఏమీ ఆచరించం మనం కదా. అట్లాగే జ్వరంతో ఉన్నప్పుడు వైరాగ్యం వస్తుందండి. ఎంత ఊరికే 100 జ్వరం ఉన్నాడుకే వైరాగ్యం వచ్చేస్తుంది, అయిపోయిన జీవితం అంతా అని అనిపిస్తుంది అనమాట. అప్పుడు ఏంటో మాట్లాడతాడు, చాలా మాట్లాడతాడు, నిన్ను చాలా కష్టపెట్టాను అని చెప్పి చెప్తూ ఉంటాం మనం కదా. ఆ తర్వాత ఏమవుతుంది? జ్వరం కొంచెం తగ్గిందంటే శంషర్ మనంతటి వాడు లేడని చెప్పి చల్లినాడు అని చెప్తాం కదా. అది
ఇవన్నీ ఏంటి అంటే వైరాగ్యంతో ఉన్నప్పుడు విన్నవి, అప్పటికి నీకు సాంత్వన కలిగించటానికి మాత్రమే ఉపయోగపడతాయి. కానీ ఇలాంటప్పుడు వినాలన్నమాట. విన్నప్పుడు ఏంటి అనంటే నువ్వు దుఃఖంలో లేవు, కష్టంలో లేవు, బాధతో లేవు, ఒంట్లో ఏ విధమైనటువంటి పీడ లేదు. అందుకని ఇలా కూర్చొని వింటావు కనుక ఏమవుతుంది, ఇదొక్కటే పనిచేయటం మొదలు పెడుతుంది అనమాట. అది అందుకని మనం 100 వింటే 100 ఆచరించేస్తామని కాదు, కనీసం అందులో కొన్నైనా ఆచరిస్తామని. 100లో 10 ఆచరించమా, కనీసం ఒక్కటైనా ఆచరిస్తాం కదా. ఆ ఒక్కటి నుంచి నిదానంగా ఒక్కొక్కటి ఇప్పుడు వారొకటి ఆచరిస్తారు, వారొకటి వీరొకటి. వారు వీరిని చూసినప్పుడు అరే ఇది కూడా చెప్పారు కదా, ఇది కూడా ఆచరిద్దాం, వాళ్ళు ఆచరించగలిగింది మనం ఎందుకు ఆచరించలేమండి అని ఆచరణ మొదలవుతుందన్నమాట. అందుకని పలు విధాలుగా పలు రకాలుగా మనం ఏం చేస్తూ ఉండాలట, క్రియేట్ చేసుకోవాలన్నమాట. మనంతటా మనమే ఒక సందర్భాన్ని క్రియేట్ చేసుకోవాలి, చేసుకొని అందరం కలిసి దీనిని పంచుకొని వింటూ ఉండాలయా అని చెప్పారనమాట. ఇక ఇందాక చెప్పినట్టుగా మహిళా మండలికి మాత్రమే కాదండి, మనిషి అనేటటువంటి వాడు ఎవరికైనా, జీవి అనేటటువంటి వారికి ఎవరికైనా సరే వినవలసినదే. గరుడుడండి సగం పక్షి సగం మనిషి, అయినా ఆయన వినాలి అని అనుకున్నారు కదా, అది అన్నమాట. అందుకని దీనిని వినాలయా, ప్రతి ఒక్కరూ వినాలి అని చెప్పారు. చిన్నపిల్లలకు అవసరం లేదండి, వాళ్ళు పెద్దయ్యాక చేస్తారు కాదండి. పునాది ఎప్పుడు పడాలి, చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే పడాలి. లేదా అంటే వాడు పెద్ద అవుతున్న కొద్దీ ఏమవుతుంది, మంచిని ఆచరించలేడు. మంచిని ఆచరించేటటువంటి విషయంలో ఏవైనా గట్టి నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే స్ట్రాంగ్గా నిలబడలేడు, తర్జన భర్జనకి లోనవుతూ ఉంటాడనమాట. అదే చిన్నప్పటి నుంచి వింటున్నప్పుడు ఏమవుతుందండి, ధర్మాచరణ చెయ్యాలి అంటే ఓ 10 మంది వచ్చి అడ్డుగట్ట వేస్తున్నా సరే నేను దీనిని ఆచరించవలసిందే అని చెప్పి అని చెబుతున్నారండి. అందుకని ప్రతి ఒక్కరూ దీనిని వినాల్సిందేనండి. అది గరుడ పురాణం ఇంట్లో ఉండొచ్చండి. ఇప్పుడు అబార్షన్ అయ్యిందండి, ఆ వ్యక్తి మన ఇంట్లో ఉంటుందా ఉండట్లేదా కదా. అదేవిధంగా ఇప్పుడు ఎక్కడైనా సరే ఈ శవాన్ని అంతా మోసి తీసుకెళ్ళామండి, వాడు మళ్ళీ ఒక చెంబు పోసుకొని ఇంటికి వస్తున్నాడా రావట్లేదా కదా. మరి గరుడ పురాణానికి ఏమైంది? ఇక తర్వాత చెప్తున్నారండి, ఈ గరుడ పురాణం అనేటటువంటిది ప్రతి ఇంటిలోనూ ఉండాలి. నువ్వు చదవకపోతే మిగతా వాళ్ళు చదువుతారు, వారు చదవకపోతే ఇంకోరు చదువుతారు, లేదా ఒకనాడు ఇది సరిపోదు మనం చెప్పించుకోవాలి దీనిని అనేటటువంటి ఒక దృక్పథం వస్తుందన్నమాట. అందుకని గరుడ పురాణం అనేటటువంటిది ఉండాలయా అని చెబుతున్నారన్నమాట. ఇక తర్వాత చెప్తున్నారండి, మన పెద్దలు చెప్తున్నారు, ఇది కీడు చేస్తుందా మేలు చేస్తుందా గరుడ పురాణం. చాలామంది అనుకుంటూ ఉంటారనమాట. మేము మొట్టమొదటి గరుడ పురాణం చెప్పినప్పుడు మేము ఒక్కళ్ళమే ధైర్యం చేసి మమ్మల్ని ఎవ్వరు ఆహ్వానించలే. మొట్టమొదటిసారి గరుడ పురాణం చెప్పినప్పుడు ఎవ్వరూ ఆహ్వానించలేదు, ఎవ్వరూ ఊహించలేదు. ఇది అందరికీ తెలియాలి అని చెప్పి మా అంతటా మేమే రంగంలోకి దిగాం. అయితే చెప్పినప్పుడు చాలామంది ఇది చెప్పచ్చా చెప్పకూడదా, వినొచ్చా వినకూడదా అని పెద్ద పెద్ద చర్చలు. ఆడవాళ్ళు చెప్పచ్చా చెప్పకూడదా, ఇలా రకరకాల చర్చల్లో పాపం తర్జన భర్జన అయిపోయారు. మొత్తానికి హవెవర్ ప్రతిరోజు కూడా 50-60 మంది శ్రోతలు వచ్చేవాళ్ళండి వినడానికి. వినటమే కాదు, విని ఆచరించిన వాళ్ళు ఉన్నారు. అందులో రంగారావు గారు మొట్టమొదటిసారి గరుడ పురాణానికి వచ్చిన 40-50 మందిలో వారు కూడా ఒకరు. బహులబ్ధి పొందిన వారిలో ఆయన ఒకరు. మేం చెప్పడం కాదు, అది ఆయన చెప్తేనే తెలిసింది. ఎలా తెలిసిందంటారు? మేము 3వ సారో 4వ సారో గరుడ పురాణం చెప్పడానికి వేరే ఊరికి వెళ్తున్నాం, ఆటోలో వెళ్తున్నాం అనమాట. దరిదాపు ఒక అరగంట ప్రయాణం అనుకుంటా. అయితే ఆటోలో వెళ్తున్నాం. పాపం వాళ్ళు కారు ఏదో పంపిస్తామన్నారు, కానీ కార్లో అయితే తక్కువ మంది పడతాం కదా, సరే ఆటో అయితే మనతో వీళ్ళందరూ శిష్యులు ఉన్నారు కదా అని చెప్పి మేము ఆటోనే ప్రిఫర్ చేసాం. సరే, అందులో మాకు శిష్యులతో కాలం గడపడం బాగా ఇష్టం. సో వీళ్ళందరూ మళ్ళీ మేము కారులో వెళ్ళిపోతే వీళ్ళందరినీ మేము మిస్ అవుతాం కదా,
అందుకని మేమందరం కలిసి ఆటోలో వెళ్తుంటే ఈయన ఆటో అతని పక్కన కూర్చుని ఉన్నారు. అతను ముస్లిం. ఆ ఆటో అతనితో చెప్తే మాకు తెలిసిందనమాట, ఇది వినడం వల్ల నేను చాలా మారాను అని. ఏం మార్పులు వచ్చాయో ఆయన ఒక ఆటో వాడితో చెప్తుంటే మొట్టమొదటిసారిగా మేము విన్నది అక్కడ అనమాట. అది దాని ప్రభావం అలా ఉంటుంది. ఇప్పటికీ అంటారు ఒకప్పటి రంగడైతే చెప్పుండేవాడిని, వీళ్ళ సంగతి అంటుంటారు ఆయన. అలాగా మార్పు చాలా వస్తుందండి, అంతా ఇంత మార్పు కాదనమాట. అందుకని వినాలట. అంటే సాత్విక పురాణం అని కీర్తిగాంచినది గరుడ పురాణం. ఈ కేవలం కర్మకాండని మాత్రమే తీసుకొని భయపడిపోతూ ఆహా వినొద్దు అని అనుకుని ఉండిపోతారు. అంటే అందులో ప్రేత గురించి చెప్పబడి ఉంటుంది. ఒక ఆయన అయితే అన్నారు, అది వింటే బ్రాహ్మణుడే, అది విన్నా చెప్పినానండి ప్రేతలు మన వెనకాల వస్తాయండి అని అన్నారు. విన్నా వినకపోయినా చుట్టూతా ప్రేతలు ఉంటాయి, మన చుట్టూ తిరుగుతూ ఉంటాయండి. నువ్వెంత ఫ్రీగా తిరుగుతాయో అవి కూడా అంతే ఫ్రీగా తిరుగుతాయి. కాకపోతే నువ్వు తెలుసుకోలేవు అంతే. అది మొట్టమొదటి విషయం. రెండవ, దేవతలు ఎలా తిరుగుతాయో అవి కూడా అలాగే తిరుగుతాయి. నువ్వు నీ అదృష్టం ఏంటంటే నువ్వు దేవతల్ని చూడలేకపోతున్నావు, వాటిని చూడలేకపోతున్నావు. అది. ఇక రెండవది, ఇది విన్నా, చదివినా, చెప్పినా, చెప్పించుకున్నా ప్రేతలు కనిపిస్తాయని అంటారు అని చెప్పి అతను అన్నాడు, ఛాలెంజ్ వేశాడు అనమాట. అప్పుడు చెప్పామన్నమాట మేము, ప్రేతలు కనిపిస్తే ఇంకా సంతోషం. ఎందుకంటే విషయం ఏమిటో తెలుసుకొని వాటికి మోక్షం కలిగిస్తే మనకి ఇంకా పుణ్యం, ఎనలేని పుణ్యం. అది గొప్ప విషయం ఏంటంటే ప్రేతలు అందరికీ కనిపించవండి. ప్రేతలు మనం వీళ్ళకి కనిపించాలి అనుకునే వాళ్ళకి మాత్రమే కనిపిస్తాయి, అందరికీ కనిపించవు. ప్రేత కనిపించాలంటే కూడా నువ్వు చాలా పుణ్యం అనేది ఇంత ఉండాలి నీ దగ్గర, లేకపోతే అవి కనిపించవు. ఎందుకంటే అవి నీకు కనిపించినా నువ్వేం చెయ్యలేనప్పుడు ఎందుకు కనిపించి టైం వేస్ట్ చేసుకోవాలి? నీకన్నా ఎక్కువ లాజిక్గానే ఆలోచిస్తాయి అవి కూడా, టైం వేస్ట్ చేసుకోవు. అందుకని ప్రేతలు కనిపిస్తాయేమో, మన వెనకాల పడతాయేమో, ఇది విన్న దగ్గర నుంచి నాకు ఇంట్లో లైట్ బంద్ చేసి వంటింట్లోంచి నీళ్లు తాగి లైట్ బంద్ చేసి ఇలా వచ్చే లోపే నాకు అక్కడ ప్రేత కనపడింది. అబ్బే అలా కుదరదండి, అలా జరగదండి, అలా కనపడవు. అది నీ నుంచి నీ కళలో కూడా కొంతమంది పెద్దలు కళ్ళలో కనిపిస్తుంటారని చెప్తూ ఉంటారు కదా, ఉత్తినే కనపడరండి, అందరికి ఎందుకో కనిపించరు. నీకు కనిపించారు అని అంటే నీ నుంచి ఏదో ఆశిస్తున్నారని గ్రహించు. అది వాళ్ళకేదో తక్కువైంది, వాళ్ళకేదో అందాల్సింది అందటం లేదు, వాళ్ళు వెళ్ళాల్సిన లోకానికి వాళ్ళు వెళ్ళలేకపోతున్నారు, అందుకనే నీకు కనిపిస్తారన్నమాట. కొంతమంది అసలు మనకి తక్కువ సంబంధం ఉంటుంది, అంటే పెదనాన్న పిల్లలో, చిన్నాన్న పిల్లలో, లేకపోతే కనుక ఎక్కడో వేలు విడిచిన తాతగారి యొక్క కొడుకో, అంటే మనకి చిన్నాన్న వరస అయ్యేటటువంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఎవరికైతే దగ్గరయ్యి ఉన్నారో వాళ్ళు వీళ్ళ కోసం ఏమీ చేయటం లేదు, వాళ్ళు చేసేది వీళ్ళకి పనికి రావటం లేదు. అట్లీస్ట్ నువ్వు చేస్తే నీ పుణ్యం నీకుంది కనుక ఆ పుణ్యంతో నువ్వు చేస్తే అది నాకు ఉపయోగపడుతుంది అని వాళ్ళు నీకు కనిపిస్తున్నారు. అది గ్రహించుకోవాలన్నమాట. అది మనం ఏదన్నా చేస్తే వాళ్ళకి ఏదన్నా ఫలితం ఉంటుందంటేనే ప్రేత మనకు కనిపిస్తుంది తప్ప సినిమాలో లాగా మనల్ని భయపెట్టడానికి ఏం కనిపించవదు. విఠలాచారి సినిమాలు చూసేసి అమ్మో ఇలా కనిపిస్తాయి భయపెట్టేస్తాయి అన్నమాట, ఫ్యాన్ని తీసుకొచ్చి మన మీదికి తెచ్చేస్తాయి అన్నమాట, లేకపోతే మనం మంచినీళ్ళు తాగుదాం అనుకుంటే అందులో రక్తం కనిపిస్తుందన్నమాట. అబ్బే ఇట్లా చిత్ర విచిత్రాలు ఏం జరగవు. అది ప్రేతలు అంత తొందరగా ఎవరికి కనిపించవు, అది అన్నమాట. ఇక చెప్తున్నారండి, ఈ గరుడ పురాణం అనేటటువంటిది సాత్విక పురాణం. అందుకనే దీన్ని ఎప్పుడు ఎలా పొందాలట, ఉపదేశ రూపకంగానే పొందాలి అని చెబుతున్నారు. అంటే ఒకళ్ళు చెప్తుంటే ఇంకొకరు వినటం అన్నమాట. ఎందుకని మనం చదువుకోలేమా? ఎందుకు చదువుకోలేమండి, చక్కగా చదువుకోలేము. కానీ ఉపదేశ రూపకంగా ఎందుకు వినమంటారంటే ఒకళ్ళు నోరెట్టుకొని చెప్పేస్తున్నప్పుడు మనం ప్రశాంతంగా హాయిగా కుర్చీలకు ఆనుకొని స్తంభాలకు ఆనుకొని హాయిగా ప్రశాంతంగా వింటాం కదా.
అదే మనం చదువుతున్నప్పుడు పై లైన్కి కింద లైన్కి మధ్య లైన్కి అక్కడ ఏదన్నా కన్ఫ్యూజన్ వస్తే అక్కడక్కడే పడి కొట్టుకుంటూ ఉంటామన్నమాట. ఇక్కడ ఒకళ్ళు చెప్తుంటే కామ్గా వినటం కనుక ఏమవుతుందండి, తొందరగా మనసుకు ఎక్కుతుంది. మనసు ఎక్కడుంటుందండి? ఎక్కడ ఉంటుంది, ఇక్కడికి ఎక్కుతుంది అన్నమాట. అదేంటండి సినిమాల్లో ఇక్కడని చెప్పారు కదండి, నేను నా మనసు పెట్టి ప్రేమిస్తున్నానని ఇలా చెప్తే బాగుండదు కాబట్టి ఆడు ఇలా చెప్పేస్తాడండి, కానీ ఇక్కడ పనిచేసేది సరే. అయితే ఇక్కడ హృదయం అండి ఉండేది. ఇక చెబుతున్నారండి, అయితే మనకి పురాణాలు 3 విధాలుగా విభజించబడ్డాయి. ఎన్ని పురాణాలు ఉన్నాయండి మనకి? 18 పురాణాలు ఉన్నాయి. ఈ 18 పురాణాల్లోనూ వాటిని 3 రకాలుగా విభజించారు. ఇందులో ముందస్తుగా మనము తామస పురాణాన్ని తెలుసుకుందాం. అయితే ఇక్కడ కొంతమంది అంటారండి, కొన్నేమో విష్ణువుకి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి కనుక, విష్ణువు గురించే చెప్తారు కనుక, విష్ణువే గొప్పవాడని చెబుతారు కనుక ఆ పురాణాలే సాత్విక పురాణాలు అని చెప్పి గంటా బజాయిస్తున్నారు అని కొంతమంది భావిస్తూ ఉంటారు. ఇక శివుని గురించి సంబంధించినటువంటి పురాణాలన్నింటినీ కూడా శివుడు ఉన్నాడు కనుక అవి మంచి పురాణాలు కాదు, తామస పురాణాలు అని చెప్పి చెప్తున్నారు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. అందులో ఇప్పుడు నెట్ ఒకటి ఏడిచింది కదా, ఇక ఒకటితో ఒకటి చర్చలు, గొడవలు, గందరగోళాలు. అసలు విషయం ఎవడూ మాట్లాడు. నువ్వు శివుడిని అనేస్తున్నావని, నువ్వు విష్ణువుని అనేస్తున్నావని గొడవ పడుతూ ఉంటారనమాట. విషయం కాన్సెప్ట్ అది కాదండి. ఎక్కడున్నా సరే మొత్తం అన్ని పురాణాల్లోనూ చెప్పింది ఒక్కటే, మోక్షమిచ్చే జనార్దన. జ్ఞానము శివపిరాని ఇస్తారండి. శివపిరాన్ అంటే ఉపకారకుడు అని చెప్తారనమాట. పరమశివుడు జ్ఞానం అనేటటువంటిది ఆయన పెట్టే భిక్ష అట. మోక్షం ఇవ్వాలి అంటే మటుకి ఎవరు ఇవ్వాలట? జనార్దనుడే ఇవ్వాలి అని చెప్పబడి ఉన్నదనమాట. మనం రాసుకున్నవి కావవి, అందులో చెప్పినవి. శివపిరాన్ అంటే పరమశివుల వారు పార్వతీమాతతో చెప్పినటువంటి మాట ఇది. మనకి పద్మపురాణంలో ఉంటుంది చక్కగా. వీటిని సరే. అయితే ఇక్కడ 3 విధాలుగా విభజించి ఉన్నాయి. కానీ ఎక్కడ చెప్పినా సరే మోక్షము జనార్దనుని వలనే, అంటే శ్రీ మహావిష్ణువు వలననే నీకు మోక్షం వస్తుంది, నారాయణుని వలనే మోక్షం, ఇది తథ్యం అని ప్రతి పురాణంలో చెప్పబడి ఉంది. సరేనా అండి? అయితే మరి వీటిని విభజన ఎందుకు చేయబడింది అని అంటే, ప్రశ్న దేనితో మొదలయ్యింది, తర్వాత డిస్కషన్ ఏదైతే ఉంటుందో అది దేనితోని నడుస్తోంది, ఏ విషయమై ఆగిపోయింది అనే దాని మీద ఇవి ఆధారపడి ఉన్నాయన్నమాట ఇక్కడ. అంతే తప్ప ఈ పురాణం ఎక్కువ, ఈ పురాణం తక్కువ అని కాదు. అక్కడ అన్ని పురాణాలు ఎన్నో విషయాలు చెప్పి ఉన్నాయి ఇందులో. కానీ కొన్ని ప్రశ్నలు ఎలా ఉంటాయి అంటే ఎదుటివారికి ఉపయోగపడవు, మనకి ఉపయోగపడవు. అలాంటి ప్రశ్నతో పురాణం మొదలవుతుందన్నమాట. క్వశ్చనేరే సరిగా ఉండదు అక్కడ. తర్వాత రెండవది అంటే అడిగింది ఎవరండి? శౌనకాది మహామునులే అడిగారు. వాళ్ళు అడిగిన ప్రశ్నకు ఎవరు చెప్పారండి? సూత మహర్షి చెప్పారు. అయినప్పటికీ అక్కడ జరిగినటువంటి డిస్కషన్ ద్వారా చెప్పేది అదనమాట. ఇందులో ఇలా ఉందయా, లోక కళ్యాణార్థం ఏమి అడగరు అక్కడ. నాకేం జరుగుతుంది, నాకేం కావాలి, అందులో ఒక బెస్ట్ బిగినింగ్ బెస్ట్ ఎండింగ్ అనేది ఉండదన్నమాట. అది అంతే తప్పిస్తే అందులో ఉన్న విషయాలు మళ్ళీ మనకు ఉపయుక్తంగానే ఉంటాయి. తెలుసుకోవాలి, అన్ని విషయాలు తెలుసుకోవాలి. అది ఇక చెప్తున్నారండి. ఏమండి, అందరూ అదే ఎస్ఏ క్వశ్చన్ రాశారు, అందరూ అదే ఆన్సర్ రాశారండి. ఒకటే క్వశ్చన్ ఒకటే ఆన్సరు అయినప్పటికీ ఏం చేస్తారండి, మార్కులు రకరకాలుగా వస్తూ ఉంటాయి కదా. ప్రజెంటేషన్ అనేది ఒకటి ఉంటుంది, అవునా? ఆ ప్రజెంటేషన్ని బట్టే మనకు మార్క్స్ వస్తాయి. అలాగే ఇది కూడా అన్నమాట. అది ఇక ముందుగా తామస పురాణం గురించి చూద్దాం. మత్స్యపురాణం. మత్స్యపురాణం అంటే ఏంటండి? మత్స్యావతారం గురించే మొదలవుతుంది. ఎవరిదండి అది? శ్రీ మహావిష్ణువుదే కదా. అయినా దాన్ని తామస పురాణం అనే అన్నారు. ఇక తర్వాత కూర్మ పురాణం. ఎవరండి కూర్మం? శ్రీ మహావిష్ణువే కదా. మొత్తం ఆయన ద్వారా తెలుసుకున్న విషయాలే ఉంటాయి.
అయినప్పటికీ దాన్ని తామస పురాణం అనే అన్నారు. ఓకే. తర్వాత మూడవది లింగ పురాణం, నాలుగవది శివపురాణం, ఐదవది స్కంద పురాణం. ఈ శివపురాణంలో స్కంద పురాణంలో ధనుర్మాసం గురించి చాలా గొప్పగా, ఇక స్కంద పురాణంలో అయితే చెప్పనే అక్కర్లేదండి, చాలా గొప్పగా చెప్తారు. ధనుర్మాస వ్రత మాహాత్మ్యం గురించి చాలా గొప్పగా చెప్తారు. అలాగే వెంకటాచల మాహాత్మ్యం గురించి చాలా గొప్పగా చెప్తారు. మరి అయినప్పటికీ అందులో ఉన్నదంతా మరి విష్ణువు గురించేగా చెప్పింది, అయినా తామస పురాణాలనే అన్నారన్నమాట. ఇక తర్వాత అగ్ని పురాణం. అగ్ని పురాణం అంటే టకీమని ఆగిపోయినట్టు అనిపిస్తుంది. మత్స్య పురాణం తర్వాత అగ్ని పురాణం అయితే గబుక్కున ఆగిపోయిందా ఏంటి అన్నట్టుగా ఆగిపోతుందన్నమాట. అది అలా ఎప్పుడైతే కనుక ఉంటాయో వాటిని ఈ పురాణం అండి ఇదండి అని కేటగరైజ్ చేసి పెట్టారు. చెప్పడానికి మూడిట్లో కూడా మోక్షం ఇచ్చే జనార్దన అనే ఉంటుంది అక్కడ. అది ఇక తర్వాత రాజస పురాణాలు. రాజస పురాణం అంటే ఏంటండి, ఏ వ్రతం చేస్తే నాకేం వస్తుంది, ఇది ఎలా వస్తుంది, అది ఎలా వస్తుంది, కీర్తి ఎలా పెరుగుతుంది, లేకపోతే పలానా దాంట్లో ఏం చెప్పబడింది, అసలు మహాభారతం గురించి కొన్ని విషయాలు చెప్పు, అంతే. మహాభారతంలో ఉన్నటువంటి సంశయాల గురించి మాత్రమే ఒక పురాణం ఉంది, అంతే. అది అడిగారు కాబట్టి అనుకోకుండా కొన్ని కొత్త కొత్త విషయాలు వస్తాయి కాబట్టి చెప్తారు. కానీ ప్రశ్న మటుకి ఎలా ఉంటుంది, మహాభారతంలో నాకు కొన్ని సంశయాలు ఉన్నాయి, వాటి గురించి చెప్పండి అనే మొదలవుతుందన్నమాట. అది ఇక ఈ రాజస పురాణాల్లో బ్రహ్మాండ పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, మార్కండేయ పురాణం. ఈ మార్కండేయ పురాణమే కేవలం మహాభారతంలో ఉన్నటువంటి సంశయాల గురించి మొదలవుతుంది. అది మొదలై అలా కొన్ని కొత్త విషయాలు అన్నీ తెలుస్తూ ఉంటాయి. ఇక తర్వాత వచ్చేసరికి భవిష్య పురాణం. ఈ భవిష్య పురాణంలోనే సమస్తం ఇప్పుడు జరుగుతున్నటువంటివి, తర్వాత జరిగేటటువంటి విషయాలు అన్నీ భవిష్య పురాణంలో చెప్పబడి ఉన్నాయి. అది ఎవరెవరు వస్తారు, ఎలా వస్తారు, ఎలా ధ్వంసం అవుతాయి, ఎలా పరిరక్షించుకుంటూ ఉంటారు, ధర్మాత్ముల్ని ఎక్కడెక్కడ వెతకచ్చు, ఎలా గుర్తుపట్టచ్చు, ఇలా చాలా విషయాలు చెప్పబడి ఉంటాయి. ఇక తర్వాత వామన పురాణం. వామనుడు ఎవరండి, శ్రీ మహావిష్ణువు యొక్క అవతారమే కదా, మరి రాజస పురాణంగానే చెప్పబడింది. అలాగే ఆ తర్వాత బ్రహ్మ పురాణం. ఇవి రాజస పురాణాలు. ఇక సాత్విక పురాణాల్లోకి వద్దాం. విష్ణు పురాణం, నారద పురాణం, భాగవతం, ఆ తర్వాత గరుడ పురాణం, పద్మ పురాణం, వరాహ పురాణం. వీటిలల్లో మోక్షం ఎలా పొందాలి, పాపానికి దూరంగా ఎలా ఉండాలి, కర్మకాండలు ఎలా చెయ్యాలి. కర్మకాండలు అంటే ఏంటండి, ధర్మకాండ అని ముందే చెప్పుకున్నాం. అంటే ధర్మాన్ని ఎలా ఆచరించాలి అనే దాని మీద ప్రశ్న వస్తుందన్నమాట. మా పేరు మేమే వినటానికి కష్టంగా ఉంది. ఇక ఇవన్నీ ఈ ప్రశ్నలతోనే ఉంటాయి. మిగతా రాజస పురాణం తామస పురాణంలో ఎలా ఉంటుందండి, చెబుతారు, మోక్షం గురించి కూడా వస్తుంది, కానీ దాని గురించి ప్రశ్నలు ఎవరు వేయరు. అనుకోకుండా ఈ వక్తకి ఆ సందర్భం వస్తుంది కాబట్టి చెప్పేస్తారు, అంతే తప్ప ప్రశ్న అడిగేవాడిలో జిజ్ఞాస లేదు. అక్కడ పాపం చేయకుండా ఉండటం ఎలా అనేటటువంటి జిజ్ఞాస ప్రశ్న అడిగేవాడిలో ఉండాలి. అనుకోకుండా క్యాజువల్గా చెప్పేవాడు చెప్పడం కాదు, ముందు అడిగేవాడిలో ఆ జిజ్ఞాస ఉండాలి కదా. అలా జిజ్ఞాసతో మొదలయ్యేటటువంటివన్నీ కూడా ఏంటండి, వాటిని సాత్విక పురాణాలు అని చెప్పారు. అంతే తప్పిస్తే విష్ణువు ఉన్నాడు కనుక విష్ణు పురాణం కనుక అది సాత్వికం, శివుడు ఉన్నాడు కనుక శివ పురాణం అయింది కనుక అది తామసం కాదండి. అది అన్నమాట. అడిగే ప్రశ్న ఎలా అడగాలి అనేది వీటిని బట్టే అర్థమైపోతుంది. మన ప్రశ్న ఈ విధంగా, మనం బాగుపడాలి అంటే మన ప్రశ్న ఇలా ఉండాలన్నమాట అని తెలుసుకోవాలన్నమాట. అది ఇక అటువంటి ఇదిలో ఈ గరుడ పురాణం అనేటటువంటిది సాత్విక పురాణంగా చెప్పబడి ఉంది. అంటే అడిగే ప్రశ్న గరుత్మంతుల వారు ఎలా అడిగారండి, లోక కళ్యాణార్థం, అంటే జీవుడి కోసం అడిగారు. ఎందుకంటే ఆయన ఈ కర్మకాండలు అవి ఏవి చెయ్యక్కర్లే, ఆచరించక్కర్లే, చాలా సింపుల్ కదా. వాళ్ళకి అవసరం లేదు, దేవతలకు అవసరం లేదు కదండి, మనిషికే కదా. ఇలా ఉండే అలా వెళ్ళిపోయేటటువంటి వాళ్ళం మనమే, అందులోనూ తక్కువ టైంలో. వాళ్ళకి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారు, కానీ కాలం చాలా ఎక్కువ వాళ్ళది కనుక వాళ్ళకి సమయం చాలా ఉంది.
అడగాల్సిన అవసరం లేకపోయినప్పటికీ జీవులని చూసి అయ్యో ఎప్పటికి వీళ్ళు బాగుపడేది, ఎందుకు ఈ దుఃఖాలు వీళ్ళకి, ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఈ కర్మకాండ ఇలా ఎందుకు చెయ్యాలి, అది అక్కడే అలా ఎందుకు ఉండాలి, ఇది ఇలా ఎందుకు చెయ్యాలి అని ప్రతిదీ కూడా అడిగినటువంటిది అన్నమాట. అది అందుకని ఏమన్నారండి, ఇతరుల కోసమని చెప్పి జిజ్ఞాసతోని మోక్షం కోసమని వారిని పాపముల నుండి బయట పడవేయటం కోసమని అడిగినప్పుడు ఏమవుతుందండి, అది సాత్వికం అవుతుంది. అందుకని దీనిని సాత్విక పురాణాలలో ఒకటి అని చెప్పారన్నమాట. అందుకనే ఈ గరుడ పురాణాన్ని ప్రతి ఒక్కరూ వినాలి, పంచుకోవాలి, ఆచరణలో పెట్టుకోవాలి, ఆచరింప చేయాలి. ఎదుటివారు ఆచరించట్లేదనుకోండి, మనం గుర్తు చేయాలి. ఎవరైనా చనిపోయారనుకోండి, అంత్యక్రియలు ఎలా చేస్తారండి అంటే పాడి మీద పడుకోబెట్టి తీసుకువెళ్తారు కదా, ఆ తర్వాత అక్కడ వేది మీద కట్టెల మీద పడుకోబెడతారు కదా. ఎలా పడుకోబెడతారు, ఎలా పడుకోబెడుతున్నారండి? వెలకిలానా బోర్లానా పక్కకు తిప్పా, ఇటు పక్కక అటు పక్కక ఇటు పక్కకి తిప్పి ఎలా పడుకోబెడుతున్నారు? అందరూ వెలకిలానే చేస్తున్నారా? కానీ కొన్ని చోట్ల బోర్లా పడుకోబెడతారండి. ఇదేమిటి అని అంటే పూర్వం నుంచి వస్తుందని అన్నారనమాట. ఏ పూర్వమో చెప్పరు ఎవరు కూడా. పూర్వం అంటే ఎప్పుడు, మీ తాత నుంచా ముత్తాత నుంచా, దాన్ని పూర్వం అనరు. వాళ్ళ అజ్ఞానంతో ఏదో చేశారు, అది అలా కంటిన్యూ అయింది, నువ్వు అజ్ఞానంతో చేస్తున్నావు. అది తర్వాత శవం ఉందండి, దాన్ని ప్రేత అంటారు. ఇక ఈ ప్రేత ఏదైతే ఉందో, ఈ శవం ఏదైతే ఉందో, నువ్వు కట్టెల మీద పడుకోబెడుతున్నారు కదా, అవునా? అప్పుడు ఈ అంత్యక్రియ మొదలు చేస్తావు కదా, చేసేటటువంటి సమయంలో వస్త్రాలు ఉంచుతున్నావా తీసేస్తున్నావా? తీసేస్తున్నారు, అంటే నగ్నంగా పడుకోబెడుతున్నారు. అది తప్పండి. మనకి ఇందులో పైగా పిచ్చి లాజిక్ ఇస్తాడు అనమాట. వచ్చినప్పుడు బట్టలు ఉండవు కాబట్టి వెళ్ళేటప్పుడు ఉండకూడదు అని అంటే, వచ్చినప్పుడు ఇంతున్నాడండి, వెళ్ళేటప్పుడు అంతున్నాడండి. వచ్చినప్పుడు ఒంట్లో ఏ ధాతువులతోటి ఊరికే మూలంతో వస్తున్నాడు, అవునా? వెళ్ళేటప్పుడు ధాతువులన్నీ కూడా మంచి పవర్ఫుల్గా పనిచేస్తాయండి కదా. వచ్చినప్పుడు రేతస్సుతో వస్తున్నాడా? సెమెన్ అంటాం కదా మగవాళ్ళకి, వస్తున్నాడా దాంతో? చంటివాడికి ఉంటాయా అవన్నీ? మరి వెళ్ళేటప్పుడు శరీరంలో వృద్ధి అవుతూనే ఉంటుంది. మగాళ్ళని జనరల్గా బోర్లా పడుకోకూడదని చెప్తారు కదా. బోర్లా పడుకుంటే భూదేవితో వ్యభిచరిస్తున్నట్లే అని చెప్తారన్నమాట. అంటే సైంటిఫిక్ రీజన్ ఉందండి దానివల్ల. సెమెన్ అంటే హిరణ్యం అని చెప్తారంటే బంగారంతో సమానం అది. ఇందులో మనం సిగ్గుపడడానికి ఆశ్చర్యపోవటానికి ఏం లేదు, అక్కడ బంగారం అది. అంటే స్త్రీకి అట్లా ఉండదు, పురుషులకు అలా కాదు, ఎక్కువ ఉత్పన్నం అవుతుంది. దానితోనే అతను మహనీయుడు కావచ్చును అన్నమాట. అంటే పూర్వము అత్రి మహర్షి తెలుసుగా అందరికీ. అత్రి మహర్షి కొన్ని 3000 సంవత్సరాలు, దైవ వర్షాలండి, మన సంవత్సరాలు కాదు, దైవ వర్షాలు 3000 సంవత్సరాలు గొప్పగా తపస్సుని ఆచరించి ఈ తనలోంచి బయటికి ఉత్పన్నమవ్వబోతున్నటువంటి రేతస్సుని తిప్పి లోపలికి జరపగలిగాడనమాట. అది జరిపేసరికి అతని యొక్క తేజస్సుని ఇట్లా పట్టుకోవటానికని మొత్తం దిక్కులన్నీ కూడా వచ్చి అతని తేజస్సుని పట్టుకునే ప్రయత్నం చేశాయన్నమాట. ఎందుకంటే అధోముఖంగా బయటికి వెళ్ళిపోయిన దానికి విలువ ఉండదు, ఊర్ధ్వగతిలో వెళ్ళేది తేజస్సుతో వెళ్తుంది. అది అందుకని ఏం చేశారండి, దాన్ని ఊర్ధ్వగతిలోకి ఆయన ప్రయాణం చేయించాడు అనమాట. గతిలో ప్రయాణం చేసి 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 ఆయన కళ్ళు మూసుకొని అలా తపస్సు చేస్తూనే ఉన్నారు. అది లోపల ఉండలేక ఈయన తేజస్సు అంతా బయటికి విస్తరిస్తూ ఉండగా ఇంకా లోపల అది హిరణ్యమైపోయి ఉండి ఇంకా బయటికి ఎలా రావాలి అని చెప్పి ఆయన కళ్ళల్లోంచి నీరుగా బయటికి వచ్చి తేజస్సు అంతా కూడా బయట విస్తరిస్తుంటే మొత్తం అష్టదిక్పాలకులు వచ్చి దానిని
జాగ్రత్తగా పొదివి పట్టుకున్నారనమాట ఆ కాంతిని. ఆయనే సోముడయ్యాడు. ఆ సోమునిలో ఒక అంశ అంటే ఏంటండి, వన్ స్మాల్ కూడా కాదు, టైనీ, ఒక చిరు డ్రాప్ అన్నమాట, బిందువు చంద్రుడు. చంద్రుడిని చూసే అబ్బబ్బో అమ్మమ్మ అనుకుంటుంటాం కదా మనం. ఆ కాంతిని చూసి అబ్బా ఎంత చల్లటి వెన్నెల కదా అనుకుంటాం కదా. అటువంటిది సోముడి దగ్గరికి వెళితే అయితే అసలు ఇట్లా గజగజ గజగజ వణికిపోతామట. సోముని యొక్క తెల్లటి కాంతిని, చాలామంది సోమునికి చంద్రునికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సోముని దగ్గర గుర్రాలు ఉంటాయి, చంద్రుని దగ్గర జింకలు ఉంటాయి. సోముని దగ్గర 1000 గుర్రాలు ఉంటాయి, చంద్రుని దగ్గర 4 జింకలు ఉంటాయి. అందుకని మనం వాహనాలని బట్టి గుర్తుపట్టాలన్నమాట. అది సోమునిలో ఒక చిన్న అంశ, ఒక డ్రాప్. సోముడంతా వచ్చి ఇక్కడ ఉంటే గనక మనం ఈ పాటికి ఇలా గజగజలాడిపోతూ ఉండేవాళ్ళం, గడ్డగట్టుకుపోయేవాళ్ళం. అందుకని ఒక చిన్న అంశని మాత్రమే చంద్ర అని చెప్పి మనకి ఇక్కడ అప్పచెప్పి మనకి క్షేమం చేయిస్తున్నారనమాట. అది అంత పవర్ఫుల్ అండి రేతస్ అనేటటువంటిది. అందుకనే బోర్లా పడుకోబెట్టడం అనేది ఉండకూడదు. ఎందుకు అనంటే బోర్లా పడుకోబెట్టినప్పుడు చాలా ఫ్లూయిడ్స్ తొందరగా బయటికి వెళ్ళిపోతాయి. అందుకని ఆడవాళ్ళకే కానీ మగవాళ్ళకే కానీ బోర్లా పడుకోవద్దని చెప్తారు. ఆడవాళ్ళకు కొంత ఎగ్జంప్షన్ ఇచ్చారు, కానీ వీలైనంత దాకా ఇద్దరికి ఏం చెప్తారండి, సైడ్కి తిరిగి పడుకోమంటారు. కానీ మగాడు సర్వసాధారణంగా ఎలా ఫీల్ అవుతాడంటే వెళ్ళకిల్లా తిరిగి పడుకోవటమే శంషర్ మగతనం అంటే ఇది అని ఫీల్ అవుతాడనమాట. అది కానీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటి అంటే వాడికి క్షేమంకరం అయ్యేటటువంటి ధాతువులన్నీ కూడా ఆవిరైపోతున్నాయి అన్న సంగతి తెలుసుకోవడం అనమాట. అది ఇక మనకి శాస్త్రంలో చెప్తారు, శవాన్ని ఒక చోట చెప్తారు నగ్నంగా చేసి పడుకోబెట్టాలి అని చెప్తారు. నగ్నం అంటే ఏంటి అసలు? ఇంతకీ బట్టలు ఇప్పుకొని నిల్చుంటే నగ్నం అనరు దాన్ని. నగ్నత్వం అంటే ఒంటికి అతుక్కుపోయేటటువంటి వస్త్రాలు ఉంటే దాన్ని నగ్నత్వం అంటారు. అది తెలుసుకోక మీరు చూడండి, సంస్కృత డిక్షనరీలో చూసుకోండి, నగ్నం అంటే అర్థం ఏంటో చూడండి. ఒంటికి బట్టలు లేకపోవటమే కాదు, ఒంటికి అతుక్కుపోయేటటువంటి వస్త్రాలను వేసుకొని ఉండటం కూడా నగ్నత్వమే. ఎందుకంటే నీ బాడీ పార్ట్స్ అన్నీ కనిపిస్తూనే ఉంటాయి, అర్థమవుతూనే ఉంటుంది. అది మగవాడు వేసినా ఆడవాళ్ళు వేసినా దట్ ఈస్ కాల్డ్ నువ్వు నగ్నంగా ఉన్నావనే అర్థం. బట్టలు వేసుకున్నాగా అంటే అవి బట్టలు అనడానికి కుదరదు, వాటిని లోదుస్తులు అంటారు. నువ్వు ఒంటికి అతుక్కుపోయేటట్టు వేసుకున్నావు అంటే దాన్ని లోదుస్తులు అంటారు, మగైనా ఆడైనా సరే. అంతే తప్ప వాటిని వస్త్రాలు బట్టలు అని చాలా పెద్ద పెద్దగా చెప్తే క్యాప్షన్స్ ఇస్తే కుదరదు. ముందు కొంచెం లో అని కూడా పెట్టాల్సి వస్తుంది కదా. అంటే అక్కడ శవాన్ని నగ్నంగా పడుకోబెట్టాలంటే అర్థం ఏంటండి, ర్యాపప్ చేయాలి, మొత్తం అంతా గట్టిగా చుట్టాలనే అర్థం అన్నమాట. ఒంటి మీద వస్త్రం లేకుండా నువ్వు ఇక్కడి నుంచి పంపించకూడదు. వాడు అసలు బయటికి రాగానే నువ్వేం చేస్తున్నావు, చుట్టేస్తున్నావు వెంటనే, అవునా కాదా? అలాగే ఇక్కడ నుంచి అక్కడికి పంపించేటప్పుడు కూడా వస్త్రాన్ని చుట్టాలి. ఇంకా చెప్తామండి, ఇక్కడ ఈ మందిరం ఉందండి, అవునా? ఇప్పుడు ఎవరన్నా ఈ మందిరానికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, లేదా ఈ మందిరంతో ఎప్పుడో ఒకప్పుడు ఇలా మాలా ఎప్పుడో వచ్చి వెళ్తూ ఉండేవాళ్ళం ఉంటాం కదా. సరే మీ అందరి గురించి ఎందుకు, మా గురించే చెప్తాం మళ్ళీ, సరేనా? రేపు మేము టామ్ అంటాం. ఈ విషయం పాపం ఆ రామలక్ష్మి గారికో ఇంకొకరికో మరొకరికో తెలిసింది. అయ్యో మన దగ్గరికి వచ్చి మనకి పాపం దేవుడి దగ్గర కూర్చొని ఇంత చెప్పి వెళ్ళారు కదండి అని చెప్పి ఈయన దగ్గర నుంచి ఒక వస్త్రాన్ని తీసుకొచ్చి మా మీద కప్పచ్చు అన్నమాట. అంత మర్యాదగా పంపించాలండి ఒక జీవిని భగవంతుడి దగ్గరికి. రాచ మర్యాదలు అంటారనమాట. నువ్వేమో ఇక్కడంతా పూలమాలలు ఒకటే చల్లి వాడు నిండా పువ్వులు కప్పేసేసి ఆ తర్వాత వచ్చేపాటికి ఏమంటారు దాన్ని, డప్పులు బాజాలతో తీసుకెళ్ళి మొత్తం గుడ్డలు ఇప్పేసి పంపిస్తా అంటే ఎట్లా కదా. కొంచెం ఆలోచించాలి. నగ్నం అనే పదానికి అర్థం ఉంది. అయితే కొంతమంది నగ్నము అని అంటే బట్టలు విప్పుకొని పూర్తిగా అసలు వివస్త్రాలుగా ఉండడమే నగ్నత్వము అని అనుకొని వస్త్రం లేకుండానే పంపిస్తున్నారు. ఓకే, దీని మీద ఆర్గ్యుమెంట్స్ అనవసరం. మనం ఒకసారి ఎవరికి వాళ్ళు ఒకటికి 10 సార్లు ఆలోచించుకుంటే అంటే నేను చేసే తప్ప అని మనం మీసం మేలేసి పౌరుషం పోవడానికి కాదు. ఇవన్నీ కూడా
మనం దీన్ని అర్థం చేసుకోవడంలో ఎక్కడో లోపం జరిగిందేమో అని అనుకోవటం ముఖ్యం అక్కడ. నా వల్ల తప్పు జరిగిందా కాదు, ఇది తప్ప అనే దాంతో ఎప్పుడూ కూడా నువ్వు మంచిని చెయ్యలేవు, మంచి వైపుకు అడుగు వెయ్యలేవు. ఇక్కడ తప్పు జరిగిందా జరగలేదా తర్వాత క్వశ్చన్. ఈ విషయాన్ని కొంచెం అర్థం చేసుకోవడంలో పొరపాటు జరిగింది అనుకున్నప్పుడు బ్రహ్మాండంగా ఆనందంగా అయ్యయ్యో పొరపాటు జరిగిందండి అని అనుకుని హాయిగా మంచి వైపుకు అడుగు వేయచ్చు అన్నమాట. ఎప్పుడైతే పొరపాటు అనుకుంటావో దాన్ని సరిదిద్దుకోవడానికి నీ మనసు ఇష్టపడుతుంది, నువ్వు సిద్ధపడతావు. మనస వాచ కర్మణ నువ్వు సిద్ధపడతావు. ఎప్పుడైతే నా వల్లే తప్పు జరిగిందంటావా అని అంటే ఇంకా నువ్వు మారాలి అని అనుకున్నా అసలు మళ్ళీ మొండి గుర్రాలు ఎంత వెనక్కి లాగాలో అంత వెనక్కి లాగుతాయి మన ఇంద్రియాలన్నీ కూడా. అందుకని కాన్సెప్ట్ వైపుకి వెళ్ళేటప్పుడే మనం జాగ్రత్తగా మన మాటే చక్కగా ఆలోచించుకొని ముందుకెళ్ళాలి. అది తప్ప ఒప్ప అనేది కాదు. అక్కడ పొరపాటు జరిగిందా జరగట్లేదా, పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటాం, వాట్స్ రాంగ్ ఇన్ దట్ కదా, అది అన్నమాట. ఇక ఇలాంటివన్నీ తెలుస్తాయి అన్నమాట. అందుకని గరుడ పురాణం. మనము ఇవన్నీ కూడా ఏమనుకుంటామండి, పూర్వం నుంచి ఇట్లాగే మా తాత ఇట్లాగే చేసి మా చుట్టాలందరూ అలాగే చేస్తున్నారు, బాగుంది. చుట్టాలందరూ గడ్డి తింటారు, మనం తింటామా? చుట్టాలందరికీ చెప్దాం ఇది కాదు చేసే పద్ధతి, ఈ అర్థం కూడా ఉంది, మనం చేసే తప్పు చేస్తున్నాం. బట్టలు విప్పి పడుకోబెట్టినా మీరే కాదండి బాబు, పెద్ద పెద్ద పండితులు కూడా అలా చేసేవాళ్ళు ఉన్నారు. బట్టలు విప్పి అలా అని ముందే చెప్తున్నాను. ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్తే ఎప్పుడు సమాధానం దొరకదండి. ఏదైనా ఒకసారి ఆలోచించుకోవటమే అన్నమాట. ఎప్పుడైనా కూడా వీళ్ళు పెద్ద చెప్పొచ్చేవాళ్ళ అని అన్నప్పుడు మనకి సమాధానం దొరకదు, ఎప్పుడూ దొరకదు. నీకు దొరకదు, నాకు దొరకదు. ఇక తర్వాత బోర్లా పడుకోబెట్టినా చండాలత్వమే వస్తుంది, వ్యభిచారం చేయించినట్లు అవుతుందన్నమాట. అది ఎందుకంటే మొత్తం ఫ్లూయిడ్స్ అన్నీ కూడా నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా గమనించండి, చనిపోయిన శవం నుంచి కూడా చెవుల్లోంచి వస్తూ ఉంటుంది, ఫ్లూయిడ్స్ కారుతూ ఉంటాయి. ఏంటంటే నువ్వు బట్టలు కప్పేసి ఉన్నాయి కాబట్టి గుప్తాంగాల నుంచి ఏమవుతుందో నీకు తెలియట్లేదు, అంతే. చెవుల నుంచి కారుతుంది, ముక్కుల నుంచి కారుతుంది, ఒక్కోసారి కళ్ళ నుంచి సైడ్ కారిపోతూ ఉంటాయి. అంటే ధాతువులు రకరకాల చోట్ల నుంచి వాయువు లోపల నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందండి, లోపల ఉన్నటువంటి దానిని లోపల ఏమీ లేకుండా చేయటం కోసం బయటికి నెట్టేసుకొని వాయువులు బయటికి వెళ్ళిపోతాయి కదా. నువ్వు బోర్లా పడుకోబెడితే మరి ఏం జరగాలి, అవునా? అది అన్నమాట. ఇక ఈ జీవి ఎవరైతే ఉన్నారో ఈ జీవి చేసుకునేటటువంటి ఆఖరు హవనం అండి, హోమం. అది ఇన్నాళ్ళు ఈ జీవి ఏం చేశాడండి, ఇంట్లో యజ్ఞయాగాదులు చేసుకున్నాడు, లేదా ఇంకో చోట ఎక్కడో పాల్గొన్నాడు. ఇన్నాళ్ళు తాను ఒక హవిస్సును వేస్తూ వచ్చాడు, వేస్తాం కదా అందులోకి ఏదో ఒకటి అలా వేసుకుంటూ వచ్చాడు. ఈరోజు తనను తానే హవిస్సుగా మార్చుకొని వెళ్తున్నాడు. అది ఇన్నాళ్ళు ఏదో ప్రసాదాన్ని వేస్తున్నాడండి అందులో, ఈరోజు తానే ప్రసాదంగా వెళుతున్నాడు అక్కడికి. అవునా? మరి పవిత్రమైన కార్యమేనా కాదా? అవును. తర్వాత ఈ శవానికి స్నానం పోయిస్తారు, మృతదేహానికి. ఈ మృతదేహానికి స్నానం పోయించిన తర్వాత పాడే మెలికి పెడతారు. ఇతనెవరు, కర్త. ఆ కుమారులు ఎవరో ఉంటారు, ఇద్దరో ముగ్గురో ఒకడో ఎవరో ఒకరు ఉంటారు. ఈ పాడె పట్టుకున్న వాళ్ళు లేదా ఆ కుమారుడో వెళ్ళి స్నానం చేస్తారు. తతిమ వాళ్ళు అంటే పాడె పట్టుకునేవాళ్ళు, కుమారుడు కాకుండా మిగతా వాళ్ళు ఎవరో కూడా పాడె పట్టుకోవడానికి సిద్ధం అవుతారు. ఇవాళ రేపు ఎక్కడ పట్టుకుంటున్నారులేండి, ఎక్కించే వాహనంలోకి ఎక్కించే నడుస్తుంది కదా. సందు చివరి దాకా కూడా వెయ్యట్లే, ఆశ్చర్యం. కొంతమంది సందు చివరి దాకా వేస్తారు, ఆ పక్కనే ఒక వ్యాన్ ఏదో ఉంటుంది అందులోకి తోసేస్తారు కదా. సరే, దానికి కూడా అదృష్టం ఉండాలండి. చనిపోయిన వాడికి అదృష్టం ఉండాలి, మోసేవాడికి అదృష్టం ఉండాలి. 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుందండి. ఒక్కొక్క అడుక్కి 1000 అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. అంటే ఇక్కడి నుంచి నువ్వు అక్కడ దాకా ఎన్ని అడుగులు వేస్తావు కదా. అందుకనే ఏమవుతారండి, మేం పట్టుకుంటామని చెప్పి స్నానాలు చేసి రావాలి. ఆ ప్యాంటులో నిలబడలేడు, నిలబడగలరా అండి? ఆ ప్యాంటే చచ్చే బరువు ఉంటుంది నాకు తెలిసి.
దాన్ని ఆ నీళ్లలో ముంచి దాన్ని మోసుకుంటూ వీడు అక్కడ ఎక్కడి నుంచి ఉంటాడు, ఎక్కడ అడుగులేస్తాడు? ఎవ్వడు లేడురా అంటే మేమే ఉన్నాం అక్కడ మోయటానికి తెలుసా అని గొప్పగా మీసం మెలేస్తాడు. మెలేసేసి ఆ ప్యాంటు మీదే వెళ్ళిపోయేసి స్నానం చేసి దాంతోనే పట్టుకొని నడుస్తాడు. ప్యాంటు పనికిరాదు. ఎందుకు పనికిరాదు? ఎందుకు పనికిరాదు? వేరేవాడు ఎవడో తెచ్చాడనా? ఎందుకు పనికిరాదు ప్యాంటు? ఎందుకంటే ధోతి కట్టినప్పుడు ధోతిని ప్యాంటు లాగా నేల మీదకి పడవేయరు, అంతే కదండి? అవునా? దాన్ని ఇలా తీసి మొత్తానికి ఏదైనా ఇలా పైకి తీయాల్సిందే తప్ప ఏదో చంద్రముఖిలో కనుక ఇట్లా వదిలేసినట్టుగా వదిలేసి వెళ్ళటానికి కుదరదు. దయ్యం పట్టిన వాళ్ళే అలా చేస్తారు. చంద్రముఖి సినిమా చూశారు కదా, చీర కింద పడేసి వెళ్ళిపోతుంది కదా. అంటే దయ్యం పట్టిన వాళ్ళే అలా చేస్తారని చక్కగా చూపించాడు అక్కడ. ఎప్పుడైనా స్త్రీలైనా పురుషులైనా వస్త్రాన్ని అధోగతిలో వదిలేయకూడదు. ఇవన్నీ పూర్వం చక్కగా ఇంట్లో చెప్పేసుకునేవాళ్ళండి. ఇప్పుడు ఏదైతేనే అండి, ప్రపంచమే ఒక ఇల్లు అని చెప్పుకున్నాం, విశ్వం అంతా ఒక ఇల్లు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనం ఇది ఓపెన్ ఏం కాదు, ఈ ఇంట్లో మనం చెప్పుకుంటున్నాం అంతే కదా. లంగా తీయాలండి, కింది నుంచి వదిలేయకూడదండి, పైనుంచి తీయాలి కదా. పిల్లలకు కూడా చెప్పాలి. 2 పీస్ ఇది వేస్తారు, మిడీస్ వేస్తారు, లేదా లంగాలు వేస్తారు, కిందికి వదలకూడదండి, పైనుంచి తీయాలండి. ఎందుకంటే మన వస్త్రానికి కూడా ఒక శక్తి ఉంటుంది, అది అధోగతిలో వెళ్ళకూడదు, ఊర్ధ్వగతిలో వెళ్ళాలన్నమాట. అదండి ధోతి. ఎప్పుడైనా వాడు తీసినప్పుడు ప్యాంటులాగా ఇలా కిందికి పడేయటానికి కుదరదు దాన్ని, సరేనా? అందుకని ఏమంటారు, ధోతి అంటే పంచలాగా ఇలా కచ్చబోసి కడతాడు కదా, అది పనికొస్తుందని చెప్తారనమాట. లుంగి కడతాడండి, లుంగిని కింద ఈ గోడ లుంగిలు కట్టుకోవడం రాని మేళాలు ఉంటారు కొంతమంది, వాళ్ళ కోసం ఆడవాళ్ళ లంగాలు గుట్టించినట్టుగా దరిద్రంగా గుట్టిస్తూ ఉంటారు కదా. వాడికి ఏదైనా పని చేయాలన్నప్పుడు నేను ఆడదాన్ని అనుకుంటున్నావా, నువ్వు నన్ను ఈ పని చేయమంటావు అని అంటాడనమాట. కానీ అదే విధవ లుంగి కట్టుకోవాలంటే ఆడాళ్ళు కనుక లంగాలు కట్టుకున్నట్టుగా కుట్టించుకుంటాడు. ఏమనుకోద్దు సుమా, మీరు అలా కట్టుకోరన్న ఉద్దేశం, అందుకే చాలా ఫ్రీగా ఫ్రాంక్గా చెప్పేస్తున్నా. ఆడేం చేస్తాడు, కుట్టించుకుంటాడు అనమాట. చిన్న పోరగాళ్ళలాగా ఆడాళ్ళకి మళ్ళీ కుట్టించుకొని ఏం చేస్తాడు, ఆడది 6 గజాల చీరండి పాపం అది, అవునా? 6.5 మీటర్లు ఉంటుంది కదా, అంతకన్నా ఒక్కోసారి కాస్త పెద్దగా కూడా వచ్చినా సరే చకచక్క కట్టేస్తుంది. మరి వీడేమిటో ఆ వెదవ బెత్తెడు లుంగిని మళ్ళీ దానికి ఒక కుట్టు వేయిస్తాడు చచ్చి. అక్కడ కదండి ఆడతనం వచ్చింది మరి వాడికి, అవునా? చేస్తాడు, చేసి పైనుంచి కిందికి దించుతాడో కింది నుంచి ఎక్కించుకుంటాడో ఏం చేస్తాడో చచ్చి చేసి ఏం చేస్తాడు, ఇక దాన్ని కుచ్చిళ్ళు పెడతాడు అనమాట. అదో లుంగినా అది వాడు కట్టడమా? ఇంతకన్నా రోజుకు చావటం నయం కదా. లుంగి కట్టుకోవడం రాకపోతే ఎలాగండి, అవునా? అందుకనే వాడు ఏదన్నా చెబితే ఇంట్లో చెల్లుబాటు అవ్వదు. ఎందుకంటే లుంగి కూడా కట్టుకొని రానాడు కూడా వచ్చి నీతులు చెప్తే ఎవడింటాడని నాలాంటి వాళ్ళు అయితే అసలే విందు. మూసుకొని నువ్వు ముందు లుంగి కట్టుకోవడం నేర్చుకొని చెప్తాను నేనైతే, అదనమాట. ఇక ఆ లుంగి ఈ కుట్టించుకున్న లుంగీలు కాదనమాట, రెడీమేడ్ లుంగీస్ కాదు. అలాగే ఈ మధ్య ఒకటి వస్తున్నాయి రెడీమేడ్ పంచలు, రెడీమేడ్ చీరలు, రెడీమేడ్ ఏమంటారు మడిచార్లు కూడా అనమాట. బ్రాహ్మణులో కూడా మడిచార్లు రెడీమేడ్ వచ్చేస్తున్నాయి అనమాట. ఆ రెడీమేడ్ని ఎలా తీస్తావు నువ్వు, కింది నుంచే తీయాలి. కింది నుంచి తీస్తే ఇక అది నీకు ఏ రకంగానూ మేలు చెయ్యదు. ఏమండి ఇంజెక్షన్ వేయాలి, మనకు అది ఉపయోగపడాలంటే ఇంజెక్షన్ సూదున్న చోటు నుంచి ఎక్కించాలి లోపలికి మందుని, అంతేకాని తిరిగేసి సూది డాక్టర్ వైపుకి పెట్టుకొని మిగతా వైపుకి మన వైపుకి ఎక్కిస్తాను అని అంటే మనకి ఏమైనా మేలు జరుగుతుందా చెప్పండి? ఆ మందులో ఉన్న శక్తి అంతా ఎవరి వైపుకి వెళ్తుంది, డాక్టర్ గారి వైపుకి వెళ్తుంది, కానీ మన వైపుకి రావట్లేదు కదా. ఇది కూడా అంతే. అయ్యి బాబాయ్ కింది నుంచి ఈడ్చేస్తే మటుకి బట్టలు ఈడ్చేస్తే శక్తి రాదా అండి, పైనుంచి తీస్తే వస్తుందా అండి అని అంటే మరి సూది మందును కూడా తల కిందలు వేసుకుంటే మనకు వచ్చేస్తుందా అండి? రాదు కదండి. అంతేనండి, ఏది తీయాలో అలాగే చేయాలి, లేకపోతే మనలో శక్తి ఉండదు. అశక్తివంతుడు అవుతావు కనుకనే నీకు ఎదుటివారు జ్ఞానాన్ని చెప్తున్నా నీకు ఎక్కదు, ఎక్కినా ఎక్కువసేపు నిలబడదు, నిలబడ్డా ఆచరించాలి అనేటటువంటి ఊనిక ఉండదు. ఆచరించాలి అని అనుకున్నా
లోపల శక్తి దమ్ము అంటారే అది సరిపోదు. ఎందుకంటే నువ్వు ధర్మం ఆచరించాలి అని అంటే చప్పట్లు కొట్టి దా ఆచరించు అని చెప్పి నీకు అక్కడ ఎవ్వరూ రెడ్ కార్పెట్ వెయ్యరు. ధర్మం ఆచరించాలి అని అంటే వెనక్కి లాగేవాళ్లే ఎక్కువ మంది ఉంటారు, ముందుకి తోసే వాళ్ళకన్నా కూడా కదా. నిలబడాలి అంటే దమ్ము ఉండాలన్నమాట. అందుకనే ప్రతి ఒక్క చిన్న విషయాన్ని ఒకరన్నారండి, బౌద్ధంలోకి అట్రాక్ట్ అయ్యాడు ఒక పిల్లాడు. ఆ పిల్లాడు అన్నాడు, ఎందుకు నువ్వు, వాట్ ఈస్ ద రీజన్? మా స్టూడెంట్ ఒకడు, వాట్స్ ద రీజన్? మీ తల్లిదండ్రులందరూ కూడా గొప్ప భక్తులు కదా, మరి నువ్వు ఎందుకు అయ్యావంటే హిందూయిజంలో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయన్నారు. రిస్ట్రిక్షన్స్ అంటే అని అన్నాం అనమాట. అంటే కాళ్ళు కడుక్కో, పడుకునే ముందు కాళ్ళు కడుక్కో, తిన్నాక లేచాక కాళ్ళు కడుక్కో, చెయ్యకు. 100 సంవత్సరాలు బతకాల్సిన వాడు 10 సంవత్సరాలుగా చేస్తావు. వాట్స్ రాంగ్? హ్యాపీగా చెయ్యి. ఇక్కడ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయని ఎందుకు అనుకుంటున్నావు? పాటించకుండా నువ్వు నాశనమై నీ ద్వారా నువ్వు తెలుసుకో. ఎలా అంటే అలా జీవించవచ్చని అక్కడ చెప్తున్నారు. ఇక్కడేమో ఇలా చేయకు, అలా చేయకు, ఇలా ఉండు, అలా ఉండని చెప్తారు. గుడికి వెళ్తే ఇలా తిరుగు, అలా తిరుగు అంటారు. ఇక్కడ కూర్చో, అక్కడ కూర్చో అంటారు. పెద్దాళ్ళ దగ్గర ఇలా కూర్చోవాలి, అలా కూర్చోవాలి అని చెప్తారు. కూర్చోకు. అటో కాలు ఇటో కాలు వేసి కుర్చీలో కూర్చో, ఎవడొద్దన్నాడు? నలుగురు చూసి నవ్విన తర్వాత నువ్వే కూర్చుంటావు కదా ఒద్దిగ్గాను. నలుగురు చూసి నిన్ను నవ్వి నువ్వు వాపోకుండా ఉండడం కోసమని ముందుగానే చెప్తారు. ఇలా ఉంటే నీకు ఇలాంటి ప్రమాదం జరుగుతుందో, అందుకని ఇలా చెయ్యకు అని ముందుగా వాళ్ళందరూ కూడా అనుభవించి ఉన్నారు కాబట్టి మనకు చెప్పారనమాట. ఇక కొన్ని విచిత్రంగా మాట్లాడతారనమాట. పురాణాల్లో కూడా చాలా తప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ పురాణాలు మనం చదవాలి, భూత పురాణాలు ఇవన్నీ, అంతే కదా. ఇంద్రుడు ఏం చేశాడు అహల్యకి? వేదవద పురాణాలు మనం చదవాలి, రామాయణం. నాన్ సెన్స్. హిందువులకి బుద్ధి లేదు, ఏం లేదు. ఇంద్రుడు లోకమంతా తిరిగిన తర్వాత ఎవ్వరూ క్షమించకపోయేసరికి గౌతముడు బ్రహ్మాండంగా శపించాడు. ఏమని శపించాడు? ఏ అంగాన్ని చూసుకొని నువ్వు ఉడికిపోయావో ఆ అంగం తెగి పడిపోవుగాక అని చెప్పాడు గౌతముడు. తెగి పడిపోతే ఊరూరా వాడవాడ ఆ లోకాలు ఈ లోకాలు ముష్టెత్తుకొని తిరిగాడు ఇంద్రుడు. నన్ను రక్షించండో, నన్ను కాపాడండో, అందరిలోనూ నేను ఇదైపోతున్నాను అని చెప్పి అని అంటే అప్పుడు మేకకున్న అంగాన్ని తీసుకొచ్చి ఇతనికి సర్జరీ చేశారనమాట. మరి తెలుసా? నువ్వు సగం తెలుసుకొని మాట్లాడితే ఎలా? తర్వాత ఆయన ఇంకో శాపం పెట్టారు. నీ ఒళ్ళంతా కూడా స్త్రీ యొక్క యోనులతోని నిండిపోవాలి అని శపించాడు గౌతముడు. గౌతముడు అంటే చాతగానోడు ఏం కాదు అక్కడ. పెళ్ళాన్ని నేను శపించలేదు, ఆయన సగం తెలిసి మాట్లాడకూడదు. అహల్యని ఏమీ శపించలేదండి గౌతముడు. అహల్యని చాలా ప్రొటెక్ట్ చేశారు ఆయన, చేశారు. తర్వాత ఒళ్ళంతా కూడా స్త్రీ యోనులుగా కనిపించాలంటే దానికి కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేశాడు ఇతగాడు. చేసిన తర్వాత శ్రీ మహాలక్ష్మి పోనీలే అని జాలిపడి, మొత్తం అయితే తీయను కానీ అవి కళ్ళుగా కనిపించే విధంగా చెప్తాను అని చెప్తారనమాట. ఆ వరాన్ని మారుస్తానని చెప్పారు, ఆ శాపాన్ని మారుస్తానని చెప్పారు. అందుకనే ఇంద్రుడికి ఒళ్ళంతా కళ్ళు అనమాట. అందుకే ఎవడైనా సరే అసహ్యకరంగా చూసినప్పుడు ఏమంటారు? వీడికి ఒళ్ళంతా కళ్ళేనండి అంటారనమాట. అంటే ఇంద్రుడికి పట్టిన గతే నీకు పడుతుందిరా, జాగ్రత్త, తెలుసుకో అని చెప్పటం అన్నమాట. అది ఇక స్త్రీ యోనులే కదండి ఒంటి మీద ఉన్నది, ఏమిటి ప్రాబ్లము అని అంటే ఏ గుప్తాంగం నుంచి అయినా సరే వాసన రావటం ఉంటుంది కదండి, రాకుండా ఏం ఉండదు. అది పురుషాంగం నుంచి కావచ్చు, స్త్రీ అంగం నుంచి అయినా కావచ్చు కదా. అప్పుడు స్త్రీ యోని నుంచి కూడా ఒక దుర్గంధం అనేది ఉంటుంది కదా. ఒక్కదాని నుంచే భరించడం కష్టం అంటే ఒంటి నిండా ఉన్నాయంటే ఎంత నరకం అనుభవించి ఉండొచ్చు ఇంద్రుడు. అదనమాట. చూసిన వాడల్లా కూడా అబ్బెబ్బే అసహ్యంగా ఉన్నాడని చెప్పి దూరంగా జరిగిపోతూ ఉంటే ఎంత అవమానాన్ని భరించి ఉండొచ్చు అతను. తమాషాగా చూసేం వదిలిపెట్టలే. అందుకని సగం తెలుసుకొని సగం విని
తలలు ఉంచుకొని ఎవడన్నా ఏదన్నా వాజం వచ్చి ఏదన్నా మాట్లాడితే మనం తలలు ఉంచుకొని అయ్యో ఇలా జరిగింది కదా అని అనుకోవటం కాదనమాట. దానికి తగినటువంటి ఘోరమైనటువంటి పనిష్మెంట్స్ని ఇవ్వటం జరిగింది అక్కడ. అదండి. అలా పాపం అనేది ఎందుకు చేయకూడదు, ఎలా చేయకుండా ఉండవచ్చును అనేది తెలుసుకోవటానికే గరుడ పురాణం అట. మనము సగం సగం విని సగం సగం తెలుసుకొని మన ధర్మం గురించి అవతలవాడు ఏదైనా మాట్లాడుతుంటే మాట్లాడకుండా కూర్చోవటం కూడా మహాపాపమే. నువ్వు చెప్పు దెబ్బ కొట్టినట్టుగా సరైన సమాధానం చెప్పు. ఎవడు మాట్లాడతాడండి? మాట్లాడే దమ్మెవరకు ఉంది కదా. నీకు అసలు విషయమే తెలియదు, నీకేం జరుగుతుందో తెలియదు, సగం సగం నాలెడ్జ్. దాంతో నువ్వేం చేస్తావు? మా పురాణాలను అంటావా, మా వాళ్ళని అంటావా, నువ్వు ఒకటే అరుస్తావు తప్ప సమాధానం చెప్పవు. రెండవది అయితే అలా ఉంటారు. లేదు అంటే ఇందాక చెప్పాం కదా, ఇతర ధర్మాల వైపుకి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారన్నమాట. రెండూ మహాపాపాలు. నువ్వు ఈ ధర్మంలోనే తినగా ఒరగబెట్టండి, అవతల ధర్మానికి నువ్వేం ఒరగబెడతావు? ఏది చేయలేవు. అది సంగతి. ఇక అందుకనే ఇటువంటి అమూల్యమైనటువంటి విషయాలన్నింటినీ మనకి తెలియటం కోసమని చెప్పి మహేశ్వరుడు ఒకానొక సమయంలో, అంటే రుద్రునిగా ఆయన యొక్క అంశ రుద్రునిగా ఉన్నటువంటి సమయంలో శ్రీ మహావిష్ణువుని అడిగినటువంటి ప్రశ్నలన్నింటినీ కూడా, వీరిద్దరి మధ్య జరిగినటువంటి సంభాషణని ఒకానొక సమయంలో గరుత్మంతుల వారు వచ్చి, స్వామి నాకు ఈ విషయాలు తెలుసుకోవాలనుంది, నా ద్వారా భూమి మీద ఉన్నటువంటి ప్రజలకి ఈ విషయం తెలవాలి, వాళ్ళు తెలుసుకొని దీన్ని ఆచరించాలి అని నేను అనుకుంటున్నాను, వీరి కష్టాల నుంచి వీరు బయటపడాలి. ఈ సంసార చక్రం అనేటటువంటిది, సంసార చక్రం అంటే ఏంటండి? ఇల్లు, ఇల్లాలు, పిల్లలు, ఇంతేనా? ఇదేనా సంసారం అంటే? ఈ సంసారం వేగలేకపోతున్నాను రా నాయన అంటుంటాం కదా. 4 గోడలు, ఒక ఇల్లు, ఒక వాకిలి, ఇంట్లో పిల్లలు, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇది ఒక సంసారం. ఇంకొంచెం పెంచుదాం, బంధువులు, బాంధవులు, స్నేహితులు, దానిని సంసారం అనే అంటారు. ఇంకొంచెం పెంచుదాం, భూలోకం, ఇదొక సంసారం. ఇంకొంచెం పెంచుదాం, భూమండలం, భూలోకం, అదొక సంసారమే. ఆ తర్వాత ఇంకా చూసుకుంటే కనుక ఊర్ధ్వలోకాలు మాత్రమే చూసుకుంటే అదొక సంసారం, పై 7 లోకాలు, కింద 7 లోకాలు మాత్రమే చూసుకుంటే అదొక సంసారం. ఇదంతా కాదండి, మొత్తం అంతా కలుపుదాము అని అంటే మొత్తం బ్రహ్మాండం అంతా కలిపి సంసారం అంటారు. అంటే ఈ సంసార చక్రంలోనే తిరుగుతూ ఉంటావు అని అంటే పుడుతూ చస్తూ పుడుతూ అని అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు ఇక్కడ చచ్చావు, ఇక్కడే పుడతావని గ్యారంటీ ఏం లేదు, మళ్ళీ మనిషిగా పుడతామని గ్యారంటీ ఏం లేదు. చూసారుగా సినిమాలు, అందులో కూడా పాపం బాగానే చూపిస్తున్నారు. 400 సంవత్సరాల తర్వాత, అంటే ఈ మధ్య సంవత్సరాల్లో వాడు ఎక్కడున్నాడో, ఏమైపోయాడో, ఎన్ని జీవితాలు గడిపాడో తెలియదు మనకి కదా. ఇది ఒక ఎత్తు అయితే, మళ్ళీ మనిషిగా జన్మించడం ఒక ఎత్తు అయితే, ఇంకొంతమంది ఏమవుతారండి, వాళ్ళు చేసుకున్న పుణ్యాలను బట్టి ఏ ఇంద్రుడుగానో చంద్రుడుగానో ఆ లోకాల్లో పుడుతూ ఉంటారు. పోనీ అదేమన్నా శాశ్వతమా? అక్కడి నుంచి కూడా ఎప్పుడో ఒకప్పుడు తిరోగమనమే, మళ్ళీ చావాల్సిందే, మళ్ళీ పుట్టాల్సిందే, మళ్ళీ పోయి ఇంకా పైలోకాల్లో ఎక్కడో పుడుతూ ఉంటారు. మొత్తానికి ఎన్ని లోకాల్లో పుట్టినప్పటికీ బ్రహ్మాండంలో ఎక్కడ పుట్టినా కూడా ఆయుష్ పెరుగుతుందేమో కానీ ఎప్పటికైనా మరణం తప్పదు కదా. అందుకని దేని వెనకాల వెళ్ళాలండి? మోక్షం అనే దాని వెనకాల వెళ్ళాలి. అంటే మోక్షం అంటే ఏంటండి? ఏముంది అందులో? నాన్సెన్స్, ఇక మళ్ళీ పుట్టేది ఉండదు, మన వాళ్ళని చూసుకునేది ఉండదు అనమాట. అది కాదండి. మోక్షం అంటే నీ పాప ఫలం రీత్యా నువ్వు జన్మించవు. మోక్షం వస్తే భగవంతుడు నిన్ను ఎక్కడన్నా పుట్టించాలనుకుంటే అప్పుడు పుడతావు. ఆయన ఈ పని చేయించాలి అనుకున్నప్పుడే నువ్వు పుడతావు తప్ప నీ పాప కర్మ అనుసారంగా నువ్వు జన్మించడం అనేది ఉండదన్నమాట. దట్ ఈస్ కాల్డ్ మోక్షం. రెండింటికి డిఫరెన్స్ అర్థమైంది కదండి ఇప్పుడు. అది అందుకని ఆ మోక్షం అనేటటువంటిది ఎలా కలుగుతుంది? దాని వైపుకి పయనించాలి. పాపాలు చేసుకోవటం, ఆ పాపాల కోసమని వాడింట్లో ఏదో దొంగతనం చేసామండి, లేదా వాడికి కష్టం కలిగించే విధంగా ఏదో చేసి మనం చచ్చిపోయిన తర్వాత ఎప్పటికో ఆ పాప భారం ఎవరు తీర్చాలండి?
కదా. ఇంట్లో వాళ్ళు ఎవరిని పట్టించుకోవటం లేదండి, చచ్చిపోయామండి, మరి పాప భారం ఎవడు తీర్చాలండి? మళ్ళీ దానికి తగ్గట్టుగా కుక్కో పిల్లో ఇంకోటో మరోటో కుంటివాడుగానో గుడ్డివాడుగానో జన్మిస్తాం కదా. అలా కాకుండా మోక్షం అనేటటువంటిది వస్తే ఆయన ఇష్టానుసారంగా మనము ఇక్కడికి రావటం అనేది జరుగుతుందన్నమాట. లేదు అంటే ప్రశాంతంగా అక్కడే ఉంటామట. అది చెబుతున్నారన్నమాట. అలా గరుడు అడిగినటువంటి ప్రశ్నలకు స్వామివారు చెప్పారు. ఒకప్పుడు ఎప్పుడో నాకు మహేశ్వరుడు అడిగినటువంటి ప్రశ్నలు, వాటిని ఒకసారి మేమిద్దరం కూర్చొని చర్చించుకున్నాం. అందుకని వాటన్నిటినీ కూడా గుర్తు తెచ్చుకొని నేను మళ్ళీ నీకు చెప్తాను అని చెప్పి ఇలా గరుత్మంతుల వారికి కూడా చెప్పటం జరిగినదనమాట. మనము రేపటి నుంచి గరుడ పురాణం, మహాపురాణం కాదండి, గరుడ పురాణంలో కొంచెం మినిమైజ్ చేసుకున్నటువంటి అధ్యాయాలలో మనకి ఈ జీవితానికి కావలసిన విధంగా మన పితృదేవతలకి, మన పితరులకి, మన పెద్దలకి మనం ఏ లోటు చేయకుండా చేసుకునే విధంగా ముఖ్యాంశాలని తెలుసుకుంటూ రేపటి నుంచి ముందడుగు వేద్దాము. రేపు మనకి స్వామివారి యొక్క అవతారాలు ఏమున్నాయి, తర్వాత గురు శిష్య సంబంధం అనేటటువంటిది ఎలా ఉంటుంది, ఈ 3 రకాల పురాణాల గురించి మనం ఈ రోజున తెలుసుకున్నాం కదా. అలా వాటిల్లో చెప్పబడినట్టుగా పరమగతి ఎవరు మనకి, తర్వాత ఎవరు యమయాతనకి గురవుతారు, ఇటువంటి విషయాలని, తర్వాత జీవుడు 16 పురాలను దాటుతాడు. ఈ 16 పురములు ఏమిటి, 16 కర్మలు అంటూ ఉంటారు జీవుడు మరణించిన తర్వాత. సో అవి ఎందుకు చేయాలి, అవి ఏమిటి అనేటటువంటిది మనం రేపు ఈ విషయాలన్నింటినీ తెలుసుకుందాం. మనం ఒకసారి ఈరోజు కార్యక్రమానికి స్వస్తి చెప్పే ముందు ఒకసారి ముకుందమాల స్తోత్రాన్ని అందరం కలిసి పఠించుకుందాము. ఈ ముకుందమాల స్తోత్రాన్ని కులశేఖర ఆళ్వార్లు, మనకి 12 ఆళ్వార్లు అంటే 12 మంది ఆళ్వార్లు ఉన్నారు. ఈ 12 మంది ఆళ్వార్లు బ్రాహ్మణులు కాదండి. 12 మంది ఆళ్వార్లలో అంటే శ్రీ వైష్ణవంలో 12 మంది ఆళ్వార్లు. ఈ 12 మంది ఆళ్వార్లలో బ్రాహ్మణులు ఒక 2-3 ఉంటారు. తతిమా వాళ్ళల్లో క్షత్రియులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, చండాలులు ఉన్నారు. అయినా సరే వారందరినీ కూడా గొప్పగా ఆదరించి పెరుమాళ్ళని, శ్రీ వైష్ణవ ఆలయాల్లో పెరుమాళ్ళని సేవించే కన్నా ముందుగా ఆళ్వార్లని సేవించాకే వెళ్ళటం జరుగుతుందండి. ఆ సన్నిధులను చూసిన తర్వాత లోపలికి వెళ్ళడం జరుగుతుందన్నమాట. అది అయితే ఇలా ఆళ్వార్లలో ఒకరైనటువంటి కులశేఖర ఆళ్వార్లు, ఆ కులశేఖర ఆళ్వార్లు మనకు అనుగ్రహించినటువంటి ముకుందమాల స్తోత్రంలోంచి ఒక స్తోత్రాన్ని అందరం కలిసి చెప్పుకుందాం. మేము చెప్తాము, మా వెంట మీరు కూడా ముక్తఖండంతో చక్కగా గట్టిగా పలకండి. తప్పులు వస్తాయనే భయం ఏమీ లేదు. మీ తప్పులు వచ్చినా సరే భావంతో పలకండి చాలు. అది గట్టిగా పలకండి. మీకు మైక్ ఉంది కాబట్టి మీరు గట్టిగా వినిపిస్తుందండి. మాకు మైకులు లేవుగా నేర్తారేమో. మేమేముందండి ఒక్కరం, మీరు ఎంతమంది ఉన్నారండి, మీ బలగం ఎక్కువ కదా. కానీ అందులో కంఠాలు కూడా పెద్దవే, మేము విన్నాం. ఈ ఊళ్ళో అందరి కంఠాలు చాలా పెద్దగా ఉన్నాయి కనుక చక్కగా ఎలుగెత్తి చెప్పండి. దివివా భువివా మమాస్తు వాసః నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. ఇక్కడ కులశేఖర ఆళ్వార్లు మనందరి తరఫున శ్రీకృష్ణ పరమాత్మని ప్రార్థిస్తున్నారండి. అంటే శ్రీ మహావిష్ణువే శ్రీకృష్ణునిగా ఇక్కడ ఉద్భవించడం జరిగినది కదా, అవతరించడం జరిగినది కదా. అందుకని ఆ స్వామిలో శ్రీ మహావిష్ణువుని చూస్తూ ప్రార్థిస్తున్నారన్నమాట. అయ్యా నరకాంతక అని చెబుతున్నారు. అంటే నరకాసురుణ్ణి సంహరించినటువంటి ఓ స్వామి అని చెబుతున్నారు, అంటూ ప్రార్థిస్తున్నారు. ఏమని అట, స్వర్గలోక దివివా భూవివా, అయ్యా స్వర్గలోకంలోనే కానీ, భూలోకంలోనే కానీ, నరకంలోనే కానీ
ఎక్కడైనా సరేనయ్యా, నా ఉనికి ఉండని, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు మళ్ళీ భూమి మీద జన్మింపజేస్తావా, నీ ఇష్టం. లేదయ్యా, వీడికి పాపం స్వర్గంలో కాసేపు రంభ ఊర్వశి డ్యాన్స్ చేస్తుంటుంటే కాసేపు అక్కడ పంపిద్దాము, కొన్నాళ్ల పాటు చూస్తారు అని అనుకుంటావా, నీ ఇష్టం. కొన్నాళ్ల పాటు ఇంద్రుడితో పాటు ఉండి అతనితోని జ్ఞాన చర్చలు చేస్తాడు అని అనుకుంటావా, నీ ఇష్టం. లేదయ్యా, అలా కాదు, వీడి పుణ్యం ఏది సరిపోలేదు కనుక వీడిని నరకంలోకే తొక్కుతా నేను అని అనుకుంటావా, పంపించవయ్యా. ఎక్కడ పంపించినా నాకు సమ్మతమే, నాకు చింత లేదు. నేను నరకంలో ఉన్నా, భయంకరమైనటువంటి నరకాలను నేను అనుభవిస్తున్నా, శిక్షల్ని అనుభవిస్తున్నా, నాకు ఆ చింత లేదయ్యా అని చెబుతున్నారు. నాకేం కావాలి, ఎక్కడున్నా కూడా, భూమి మీద ఉన్నా, స్వర్గంలో ఉన్నా, నరకంలో ఉన్నా, శిక్షలు అనుభవిస్తున్నా, నాకు కావలసింది ఒకటే. ఏమిటట అది? శరత్కాలంలో పూచేటటువంటి కమలాలు ఉంటాయి కదా, ఆ పుష్పాలు ఉంటాయి కదా, అలా వాటిని కూడా ఇవేమందంగా ఉన్నాయండి అని అనిపించే విధంగా నీ పాదపద్మాలు ఉన్నాయ్యా. ఆ పాదపద్మాలు నా మరణకాలమందు కూడా నేను ధ్యానించుకునే విధంగా నన్ను అనుగ్రహించు చాలు. మరణకాలంలో నేను వాటిని ధ్యానించాను అని అంటే భూమి మీద మళ్ళీ పుట్టినా లేదు, స్వర్గంలోకి వెళ్ళినా, ఈ రంభలో ఊర్వశిలో వచ్చి నా ముందు నాట్యమాడుతున్నా నాకు వారు కనపడరు. ఎవరు కనిపిస్తారు అక్కడ? నీ పాదపద్మాలే కనిపిస్తాయి. లేదయ్యా, వేటికి లేదు, ఇంద్రుడితోని జ్ఞాన చర్చ చేస్తూ ఉంటాం, అయినప్పటికీ కూడా జ్ఞాన చర్చ చేస్తున్నామనే అహంకారం మనలో రాకూడదు కదా. పూర్వం ఒక రాజు ఉన్నారండి, నహుషుడు అని. ఆయన పైన ఇంద్రుడి దాకా వెళ్ళారు, ఓ గొప్ప ఖ్యాతిని సంపాదించారు. చర్చలు, ఇంద్రుడు కూడా ఈయన దగ్గర సలహాలు తీసుకునేవారట, అంత గొప్ప. అయినప్పటికీ ఒకానొక సమయంలో ఏమైందండి, అహంకారం వచ్చేసిందనమాట. దాంతో పతనమైపోయాడు. క్షణం పట్టదండి పతనమైపోవటానికి, ఒక్క క్షణంతో అయిపోయింది మొత్తం. ఆఖరికి ఇంద్రుడు ఈ శాపాన్ని పొందాడు కదా, గౌతముడి దగ్గర నుంచి తపస్సు చేసుకోవాల్సి వచ్చింది. కొన్ని వేల కోట్ల సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. ఆ తపస్సు చేసినంత కాలం ఇంద్ర పదవిలో ఎవరో ఒకరు కూర్చోవాలి కదా, నిత్యసూరి గారు. ఆంజనేయుడే ఒకరికి బంట అంటే ఇంకో బంట వచ్చింది అక్కడికి, లేచి నించోండి కబడ్దారు. సరే, అయితే ఇక్కడ చెబుతున్నారండి, ఆ ఇంద్రుడు తపస్సు చేసుకున్నంత కాలం ఇంద్ర పదవిని అధిరోహించినది కేవలం ఒక మానవుడు, నహుషుడు అన్నమాట. అంతటి ఖ్యాతి ఉన్నది ఆయనకి. అటువంటి వాడు మొత్తం పుణ్యమంతా నాశనం అయిపోవడానికి ఒక క్షణం పట్టలేదన్నమాట. అది అందుకని అక్కడున్నా సరే నాకు ఏం కనిపించాలి, నీ పాదపద్మాలే కనిపించాలి తప్ప నేను చేసుకున్న పుణ్యం నాకు కనిపించుకోకూడదు. లేదయ్యా, వేటికి అర్హత లేదు, నువ్వు నరకంలోకి వెళ్ళిపోవలసిందే అంటే ఏ నరకంలో ఏ శిక్షలు అనుభవిస్తున్నా సరే అక్కడ నాకు ఆ బరిసెలే కానీ, గదలే కానీ, ఈటలే కానీ, బల్లాలే కానీ, ఇవి ఏవి కూడా నన్ను పొడుస్తుంటుంటే ఆ బాధ కనిపించకూడదు. నాకేం కనిపించాలి, ఆ బరిసెలలో కానీ, గదలలో కానీ, వాటన్నిటిలో కూడా నీ పాదపద్మాలే కనిపించాలి. అవి వచ్చి తగులుతుంటే అబ్బా స్వామివారి పాదపద్మాలు ఎంత బాగా తగులుతున్నాయి కదా అనే అనిపించాలి నాకు. అది అనుగ్రహించయ్యా చాలు అని చెప్పి మనందరి తరఫున కులశేఖర ఆళ్వార్లు స్వామిని ప్రార్థించటం జరిగినది. ఒకసారి మనం అర్ధపరమార్థంతో ఈ శ్లోకాన్ని మరొకసారి చెప్పుకుందాం. దివివా భువివా మమాస్తు వాసః నరకేవా నరకాంతక ప్రకామం అవధీరిత శారదారవిందౌ చరణౌ తే మరణేపి చింతయామి. మనకందరికీ కూడా భగవానుడు ఆ పాదపద్మాలని నిత్యం తలుచుకునేటటువంటి భాగ్యాన్ని, సౌభాగ్యాన్ని కలిగించాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఆళ్వార్ దివ్య తిరువడిகளே శరణం. எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். சர்வம் ஸ்ரீ கிருஷ்ணார்ப்பணமஸ்து.
జై శ్రీమన్నారాయణ. జై మా భారతి.